నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఏమిటి అంటే, ఎరుకతో బ్రతకటం అంటే ఏంటి? మనం ఈ స్థాయికి ఆధ్యాత్మిక జాగృతిలో ఏ రకంగా చేరతాము? ఇలా అయినప్పుడు మన దేహంలో జరిగేటువంటి మార్పులేమిటి? దీనికిను అంటే ఎరుకతో బ్రతకటానికిను, చైతన్యానికి ఈ రెండింటికి మధ్యలో తేడా ఏమిటి? ఇదే నేను ఈరోజు మాట్లాడతాను. ఎరుకతో బ్రతకటం అంటే ఒక రకంగా మీరు సాక్షి మాత్రంగా బ్రతకటం అని కూడా అనుకోవచ్చు. కాకపోతే మనకి ఆధ్యాత్మిక జాగృతిలో ఒక దశ మనకి స్పందన పెరిగాక మనలో వచ్చే మార్పు ఏమిటి అంటే మనకి మనం ఎక్కువ అర్థం అవుతాం. అంటే మన శరీరం ఎలా పనిచేస్తుంది, మన మనస్సు ఏ రకంగా ఆలోచిస్తుంది, ఏ రకంగా మన నమ్మకాలు ఏర్పరచుకుంటున్నాము, మన భావోద్వేగాలు ఎన్ని రకాలుగా మనం వ్యక్తపరుస్తున్నాము, అంటే వేరే వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తున్నారు, మీరెలా వ్యక్తపరుస్తున్నారు, ఈ అవగాహన అంటే మీ మీద మీకు పట్టు అనేది మీకు ఆధ్యాత్మిక జాగృతిలో మీ స్పందన పెరిగే కొద్దీ అది మీకు వస్తుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మీకు జీవితం ఎక్కువ అర్థమవుతుంది, మీ గతం మీకు ఎక్కువ అర్థమవుతుంది. గతంలో కథలు ఎందుకు జరిగాయి, మీరేంటంటే మీకు వచ్చే బాధని, కోపాన్ని, దుఃఖాన్ని పక్కకు పెట్టి ఒక విషయాన్ని, దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించగలిగేటువంటి శక్తి మీకు ఇక్కడ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఎరుకుతో బ్రతుకున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. దీని మూలంగా ఏమవుతుందంటే మీకు ఆత్మ సంబంధాలు ఏర్పరచుకోగలిగేటువంటి శక్తి మీకు ఏర్పడుతుంది. మీరు జీవితాన్ని ఇంకా దాంట్లోంచి వచ్చే పాఠాలని, జీవితాన్ని చాలా లోతుల్లోంచి మీరు అనుభవించగలుగుతారు. మీరు జీవితాన్ని ఒక రకమైనటువంటి జ్ఞానం లోంచి చూడగలుగుతారు. మీకు మీలో ఉన్నటువంటి దోషాలు తెలుసు, మీలో ఉన్నటువంటి బలాలు మీకు తెలుసు, ఏ విషయాలు మిమ్మల్ని రెచ్చగొడతాయి, ఏ విషయాలకి దూరంగా ఉండాలి, ఎలాంటి సందర్భంలో ఏ రకంగా మనం స్పందించాలి, తర్వాత మనం ఏ రకంగా ప్రవర్తనల వలయంలో చుట్టుకుపోయి దాంట్లో బ్రతుకుతున్నాము, ఆ గ్రహింపు అంటే మన వ్యసనాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన నమ్మకాలు కానీ మన ఏ రకంగా కట్టుబడేస్తున్నాయి. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి మంచి విషయాలు మీకు తెలుసు, మీలో మీరు మార్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా మీకు తెలుసు. అంతేకాకుండా ఎవరైనా మీకు ఎదురుగుండా ఇలా నువ్వు మారాలి, నీలో ఇలా దోషం ఉంది అంటే మనం చూసి నేర్చుకుంటాం, మనల్ని మనం ఇంకా అర్థం చేసుకుంటాం. ఎదుటి మనిషి మనలో దోషం లేవనెత్తి చూపించారని మన కోపంలోకి వెళ్ళాం, అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుని ఆ సంఘటనని మనల్ని మనం మార్చుకోవటానికని వాడతాం. సో ఇక్కడ వచ్చే తేడా ఏమిటి అంటే, ఒక మామూలు మనిషి బయట లోకాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. బయట లోకాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం ఎరుకతో బ్రతకట్లేదు, ఎందుకంటే మన దృష్టి అంతా బయట వైపే ఉంది. ఎప్పుడైతే మనం బయట లోకాన్ని మార్చేటువంటి ఆలోచన వదిలేసుకుని బయట వచ్చే ప్రతి సంఘటన, ముఖ్యంగా మనని బాధ పెట్టేటువంటి సంఘటనలు ఉన్నాయి చూడండి, ఆ సంఘటనల్ని మనం జ్ఞానపరంగా చూసి మనల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. బయట లోకాల్ని సరిదిద్దే ప్రయత్నం చెయ్యం, మనల్ని మనం మార్చుకుంటాం. ఎందుకంటే మన లోకం మన లోపల నుంచే వస్తున్న సంగతి మనకి ఈ స్థాయిలో తెలుసు. మన లోపల మనం మారినప్పుడు మనకి బయట లోకం అనేది మారుతుంది. మీ స్పందన ఏ స్థాయిలో ఉంటే మీ అనుభవాలు ఆ స్థాయిలో ఉంటాయి. మిమ్మల్ని మీరు మార్చుకున్నప్పుడు, మీ స్పందన పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మీకు వచ్చేటువంటి అనుభవాలు బయట నుంచి మారుతాయి. అది మీకు అర్థమైనప్పుడు ప్రతినిత్యం మీరు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో, మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నంలో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ, మీ ప్రవర్తనని, నమ్మకాలని ఆలోచించుకుంటూ, వాటిని ప్రశ్నించుకుంటూ ఉండి మీరు మీ లోపల ఉన్నటువంటి దోషాన్ని సరిదిద్దుకుంటూ, నాలో ఈ దోషం ఉంది, నాలో బద్ధకం ఉంది అనే ఒక దోషం మీకు తెలుసు అనుకోండి, ఆ బద్ధకం నాలో ఉన్నందుకు బాధ్యత నేను తీసుకోవాలి. తీసుకుని ఈ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి నేను ఒక రకంగా క్రమ పద్ధతిగా ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి. వేసుకుని పొద్దున్నే లేచి వ్యాయామం చేయటం, ఏ పనులైతే వాయిదా వేస్తున్నానో ఆ పనులు ఇప్పుడే చేయటం, ఇట్లాంటి మార్పులు నేను జీవితంలో చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బద్ధకం అనేది క్రమేపీ వదిలిపోతుంది కొంతకాలానికి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో మన లోపల తమస్సు ఉన్న
లక్షణాలన్నీ మనకి బయటకు వస్తాయి. వాటిని మనం మార్చుకోవాలి. రజస్సుగానో సాత్విక తత్వంగానో మార్చుకోవాలి. ఆఖరికి మనం మనలో ఉన్నటువంటి దిగువ స్థాయి అహంకారాన్ని అంతా సాత్విక తత్వంలా మార్చుకుంటాం. ఎక్కువ సాత్విక తత్వంలో ఉంటాం. కాకపోతే బయట లోకంలో బ్రతకటానికి రజస్సు అనేది కొంత కావాలి కాబట్టి కొద్దిగా రజస్సు అనేది ఉంటుంది. కానీ ఎక్కువగా మనిషి సాత్విక తత్వంలో ఉంటారు. మనలో తామసక తత్వం గనక రకరకాల రూపాల్లో ఉన్నప్పుడు, అంటే అజ్ఞానం, అహంకారం, బద్ధకం, ఇతరుల్ని మోసం చేయటం, ఏమార్చటం, ఇవన్నీ ఏంటి అంటే తామసిక తత్వాలు. ఈ తామసిక తత్వాలు మనలో ఉన్నంతకాలం మన ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఇవన్నీ మనం ఉంచుకుని ఇలాగే నేను ఆధ్యాత్మికంగా నా నిజాన్ని నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మ పరిణతి చెందాలి అంటే చెందదు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తాం? మనం ఎరుకతో బ్రతుకుతున్నప్పుడు చేస్తాం. అంటే నా దోషాలు నాకు అర్థం కావాలి, నాలో ఉన్నటువంటి సుగుణాలు నాకు అర్థం కావాలి, ఎదుటివారు నన్ను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే అది నాకు అర్థం కావాలి. ఎలాంటి చోటు ఉండాలి, ఎలాంటి వాళ్ళతో ఉండాలి, ఎలాంటి వాళ్ళతో ఉండకూడదు, నేను నా సమయాన్ని ఏ రకంగా గడపాలి, ఇలాంటి జీవితం నేను ఎరుకతో బ్రతుకుతుంటే నా జీవితం అనేది నాకు అనుకున్నట్టుగా నా ఆధ్యాత్మిక సాధనకి అనుకూలంగా తయారవుతుంది. ఇక్కడ ఏంటంటే మనిషి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. పూర్తి బాధ్యత తీసుకొనిదే మీరు ఎరుకలో బ్రతకలేరు. ఒక్కసారి మీరు జీవితం మీద మంచైనా చెడైనా బాధ్యత అంతా నాదే. బయట పరిస్థితులది కానీ, బయట వేరే మనుషులది కానీ అది బాధ్యత కాదు. ఇక్కడ జరిగిన దోషంలో ఒక తప్పు అనేది జరిగితే ఆ తప్పులో నా బాధ్యత ఎంత ఉంది, పక్క వాళ్ళ బాధ్యత ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఆ తప్పులో నా బాధ్యత ఒక 10% ఉన్నా ఆ 10% నేను మార్చుకోవాలి. ప్రతిదీ మనం ఏదైనా బాధ కానీ, అపజయం కానీ, మనల్ని మభ్యపెట్టిన విషయాలు కానీ అన్నిటినీ మనం వాటిని మెట్లలా వాడుకోవాలి ఆధ్యాత్మిక ఎదుగుదలకి. వాటిలోంచి చాలా పాఠాలు వస్తాయి. మన గురించి మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, నేను ఎప్పుడు చెప్తుంటా, మన మైండ్ అనేది, మనస్సు అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి మనం చేతన అవస్థలో ఉన్నప్పుడు ఉండేటువంటి మానసిక స్థితి, అది కాన్షియస్ మైండ్. అంటే మనం వేకువ సమయంలో ఇక్కడ ఇలా దీన్ని వాడతాం. దాని దిగువన మీకు సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ ఉంటాయి. ఈ రెండు మనకి అందుబాటులో ఉండవు. ఒక మామూలు మనిషికి తాళం వేసేసి ఉంటాయి. ఇవే మీ మనస్సులో చాలా పెద్ద భాగం ఇదే ఉంటుంది. మీకు ఆ కాన్షియస్ మైండ్ చాలా తక్కువ ఉంటుంది మీరు వాడేది వేకువ స్థితిలో. ఈ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్లో మీకు మీ గురించి తెలియని విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మోసుకున్నంత కాలం మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఎందుకంటే మీ గురించి మీకు తెలియదు. మీ గురించి మీకు తెలియదు కాబట్టి, అంటే ఒక గదికి తలుపులు వేసేసి మీరు తాళం వేసేస్తే వేరే వాళ్ళకి గదిలో ఉందో తెలియదు. ఆ తలుపు మీరు తెరిచే వరకు వాళ్ళకి తెలియదు. అదే రకంగా ఈ తలుపు మనకి తెరుచుకోనిదే, మన లోపల మనకి ఏముందో మనకి అర్థం కానిదే మనం ఎరుకతో బ్రతకలేము. ఎరుకతో బ్రతకటం అంటే ఏంటి? మన గురించి మనకి వీలైనంత తెలియటం. మనకి తెలిసిన కొద్దీ మనం ఎరుకతో బ్రతుకుతాం. ఆ సమయం ఎక్కువ, మీరు ఎరుకతో బ్రతికేటువంటి సమయం ఎక్కువైపోతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గం ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవటం మూలంగా మనకి లోకం అర్థం అవుతుంది. లేదు అంటే లోకం అర్థం అవటం మూలంగా మనకి మనం అర్థం అవుతాం. ఈ రెండు కలిపే పనిచేస్తాయి. ఒకదానికొకటి ఇవి కలగలిసి ఉంటాయనుకోండి. మరి ఎరుకతో బ్రతకటం అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోగలగటం. అంటే నాలో దోషాలేంటి, నాలో నమ్మకాలు ఏమిటి, ఏది ముఖ్యం, ఏది అవసరం లేదు. దీనికి ఈ విశ్వంలో ఉన్నటువంటి మూల సూత్రాలు, అంటే విశ్వంలో ఉన్నటువంటి మానవతా విలువలు అనుకోండి, దానికి అనుకూలంగా నా ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తనలు ఉన్నాయా అనేది మీరు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని చూసుకోవాలి. నా భావోద్వేగాలు ఏమిటి, నాకు కోపం ఎక్కువ ఉందా, అసూయ ఎక్కువ ఉందా, ఎందుకు ఉంది, దానికి మూలం ఏమిటి, గతంలో ఏమైనా జరిగిందా, దాంట్లోంచి ఎలా బయటికి రావాలి. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళందరూ ఒక కాగితం తీసుకుని దాని మీద మీ గురించి మీకు అర్థమైంది అంటే మీలో మార్చుకోవాల్సిన దోషాలు ఏమిటి, మీలో దిగువ స్థాయి భావోద్వేగాలు ఏ ఉన్నాయి, సిగ్గు అంటే అవమాన భారం లాంటిది, లేదు అంటే కోపం,
ఉద్రేకం, ఈర్ష్య, అసూయ, ఏహ్య భావం, ఇలాంటివి ఏమేమి ఉన్నాయి మీలో, అత్యాశ, ఇవన్నీ మీరు కాగితం మీద రాసుకోవాలి. అప్పుడు మీకు ఇంకా మీ గురించి మీకు అర్థమవుతుంది. మీ వ్యక్తిత్వం గురించి, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా మారుతున్నారు ఒక డైరీ లాగా పెట్టుకుంటే మీరు ఇంకా ఎరుకతో బ్రతుకుతారు. బయట వచ్చేటువంటి సంఘటనలు సాయంత్రం మీరు నిద్రపోయే ముందు ఆ డైరీ తెరిచి ఈరోజు ఏం జరిగింది నా జీవితంలో, ఆ జరిగినప్పుడు నాకు కోపం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, ఎందుకు వచ్చింది, దానికి నా లోపల ఉన్నటువంటి నా భావోద్వేగాలకి, గతంలో జరిగిన వాటికి ఏంటి లింక్, ఇవన్నీ మీరు రాసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు విశ్లేషించుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎరుకతో బ్రతకటంలోకి వస్తున్నారు. ఇలా మీరు చేస్తున్నప్పుడు మీ లోపల మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటో నేను కాసేపు తర్వాత చెప్తాను. మీరు ఇలా బతికే కొద్ది ఏమవుతుందంటే మీకు బయట జరిగే విషయాలు మీరు జ్ఞానపరంగా చూడటం మొదలు పెడతారు కాబట్టి మీకు అర్థమయ్యేది మొదటి విషయం ఏంటంటే అన్ని విషయాలు నా మూలంగా జరగవు. చాలా మంది ఏమనుకుంటారంటే జీవితంలో చుట్టుపక్కల ఏం జరిగినా వాళ్ళ మూలంగా జరిగిపోతుంది అని అనుకుంటారు. ఉదాహరణకి ఒక స్త్రీ అలాగ నడుస్తోంది అనుకోండి, వాళ్ళ ఫ్లాట్స్లోంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఇంటి పక్కన ఇద్దరు ఇంకా వేరే ఆడవాళ్ళు ఇద్దరు కూర్చుని వాళ్ళేవో సరదాగా కబుర్లు చెప్పుకుని గట్టి గట్టిగా నవ్వుకుంటున్నారు అనుకోండి. ఇట్టించి వెళ్ళి ఆవిడ ఏమనుకుంటుందంటే వీళ్ళిద్దరూ నా గురించి ఏదో అపహాస్యం చేస్తూ నన్ను హేళన చేస్తూ మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు, వీళ్ళ నవ్వులంతా నా గురించే అని ఈవిడికి కోపము పట్టరాని పరాభవం వచ్చేస్తుందన్నమాట. అంటే ఈవిడేమనుకుంటుందంటే చుట్టూ లోకల్లో ఏం జరిగినా దాంట్లో నేను అనేది ఒకటి దూరాలన్నమాట. వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళ మానాన్ని వాళ్ళు నవ్వుకుంటున్నారు అనుకోవట్లేదు. ఆవిడ నా గురించే చెప్పుకుని నవ్వుకుంటున్నారు అనుకుంటుంది. ఆలోచన ఎందుకు వస్తుంది? మనలో నేను నేను అనేది నిత్యం గొడవ చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఏం జరిగినా నేను 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 అనే అంటూ ఉంటున్నాను. నేను నా మూలంగానే జరిగింది, అందరు నా గురించే అనుకుంటున్నారు, అందరు నన్ను చూసి ఈర్ష్యపడిపోతున్నారు, నా మీద అందరు పన్నాగాలు పన్నుతున్నారు, లేదంటే నన్ను అందరు గొప్పగా చూస్తున్నారు, నన్ను అందరు ఆదరిస్తున్నారు. ఇవన్నీ ఇలాంటి ఆలోచనలన్నీ నేను అని అహంకారం సృష్టిస్తుంది. అక్కడి నుంచి జీవితంలో రకరకాల సమస్యలు మనకి మొదలవుతాయి. ఎప్పుడైతే వీళ్ళిద్దరు నన్ను చూసి హేళనగా నవ్వుకుని ఏదో మాట్లాడుకుంటున్నారు, నా మీదే మాట్లాడుకుంటున్నారు అనగానే ఈవిడికి వాళ్ళిద్దరి మీద కోపం వచ్చేస్తుంది. అక్కడి నుంచి చూడండి, తర్వాత ఆవిడకి వాళ్ళిద్దరితో గొడవలు పెట్టేసుకుంటారు, ఆవిడ కలహాలని పెట్టేసుకుంటారు జీవితంలో. ఇంట్లోంచి బయటకు వస్తే పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఆవిడతో మాట్లాడరు. సో ఒక్క ఆలోచన మనకి చాలా పర్యవసానాలు ఇస్తుంది. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన చుట్టూ జరిగే విషయాలు నేను అనేది లేకపోయినా జరుగుతాయి. మనం లేని గీతం కూడా ఈ జగన్ నడిచింది. మనం గనక రేపు పోయినా ఈ జగన్ నడుస్తుంది. మనతో ఈ జగం సృష్టి మొదలు కాలేదు, మనతో ఈ సృష్టి అంతం కాదు. మనం ఈ సృష్టిలో భాగమై సృష్టిలో అనుభవాలు మనం తీసుకుంటున్నాం. కానీ సృష్టి అది ఒక సమిష్టి స్థాయిలో నడుస్తోంది. ఈ విషయం మీకు అర్థమైనప్పుడు ప్రతి దాంట్లో నేను అనేది దూరాల్సిన అవసరం లేదు అని మీకు అర్థమైనప్పుడు మీరు కాస్త వెనక్కి వెళ్తారు. అలా వెనక్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు బయట పరిస్థితుల్లో సత్యం అనేది కనిపిస్తుంది. అంటే మన ప్రమేయం లేకుండా, ఎదుటి వాళ్ళ ప్రమేయం లేకుండానే చాలా విషయాలు జరిగిపోతూ ఉంటాయి. మనుషులు కర్మ రుణాలు రకరకాలుగా తీర్చుకుంటూ ఉంటారు. ఇద్దరు మనుషులు దగ్గరకు వచ్చి గొడవ పడ్డారు అంటే కర్మ రుణాలు తీర్చుకోవడానికి వస్తారు, లేకపోతే వాళ్ళ ఇద్దరికి ఒక దగ్గర వచ్చి ఒకరితో ఒకరు గొడవ పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. ఇది అర్థమయ్యే కొద్దీ మనం ఏంటంటే ఎక్కువగా మన విలువలతో మనం ఒక లింక్ అనేది పెట్టుకుంటాం. ప్రతిదీ మనం విలువల నుంచి చూస్తాం, మానవతా విలువల నుంచి. అప్పుడు ఏముందంటే ఏది సరో అదే చెయ్యాలి, నాకు ఏది సరే అనిపించదో నేను అది చెయ్యను, ఇలా మనిషి ప్రవర్తించినప్పుడు అతనిలో సత్యం పెరిగిపోతుంది. ఆ సత్యం పెరగటం వలన విచక్షణ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఆ సత్యం బయటికే కాదు, వాళ్ళ లోపల ఏ దోషాలున్నా కూడా వాటిని చెరిపేసే ప్రయత్నంలో వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువ ఎరుకతో బ్రతుకుతున్నారు. వాళ్ళల్లో తేజస్సు మీరు చూడండి పెరుగుతుంది, కళ పెరుగుతుంది, వాళ్ళ గొంతులో స్పష్టత అనేది ఉంటుంది, వాళ్ళ ఆలోచనలో స్పష్టత అనేది ఉంటుంది, సరిగ్గా మాట్లాడతారు వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఎదుటి మనిషిని వాళ్ళ లోపల ఉన్నటువంటి చెడుని ఎదుటి మనిషికి ఆపాదించి ఎదుటి మనిషిని తప్పు పట్టే ప్రయత్నం చెయ్యరు. మన సబ్కాన్షియస్ మైండ్లో
మనం మనకి నచ్చకుండా కొన్ని విషయాలు దాచేసినటువంటి విషయాలు ఉంటాయి. అంటే ఎప్పుడో ఎవరో మనల్ని అవమానించి ఉంటారు. అది ఎక్కడో సబ్‌కాన్షియస్ మైండ్ లోతుల్లోకి వెళ్ళిపోతుంది. దానికేసి మనం చూడటం లేదు. అంటే మన ఇల్లు ఊడ్చేటప్పుడు చెత్తని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయకుండా, అక్కడ తివాసీ ఉంటే తివాసీ లేపి దాని కిందకి తోసేసినట్టనమాట. అదక్కడ ఉంది చెత్త పోలేదు. కాకపోతే బయటికంతా మీకు శుభ్రంగా కనిపిస్తోంది. అదే రకంగా మనకి ఎప్పుడో జరిగిన అవమానాన్ని మనం దాచేసుకుంటూ, అది లేదన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ, ఇంకొకళ్ళు మన ముందు మనకన్నా తక్కువ స్థాయిలో ఉండి, మనం కనుక వాళ్ళని ఏమైనా తేలిగ్గా అనేసేటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు, మన లోపల ఉన్నటువంటి అవమాన భారం బయటికి విషం లాంటి మాటల్లాగా వస్తుంది. వచ్చి మనం ఆ చెడుని ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తాం. ఎవరైతే ఒక చెడుని మీకు ఆపాదించారో, దాని మూలంగా మీకు అవమాన భారం అనేది జరిగిందో, మీరు దాన్ని అట్లాగా ఉంచేశారు. దాన్ని క్షమగా మార్చుకోలేదు. లేదంటే మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే ఉంచేశారు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో. రేపు అది ఇంకొకరి మీదకొస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక కొత్త కోడలు ఇంట్లోకొచ్చిందనుకుందాం. ఇదొక 50 ఏళ్ల క్రితం సంగతి అనుకోండి. ఆ కొత్త కోడల్ని అత్తగారు పీడించింది. నానా మాటలు అంది. కోడలు తిరిగి ఏమి అనలేకపోయింది. ఆ అవమాన భారం, ఆ పెట్టిన బాధలు, కష్టాలు అమ్మాయికి ఉండిపోయాయి. మధ్య మధ్యలో మాట్లాడుతుంది గానీ అది ఉండిపోయాయి ఆవిడ లోపల. ఆవిడ కోడలు వచ్చినప్పుడు ఆవిడేం చేస్తుంది? దీన్ని క్షమగా మార్చుకోలేదు కదా లోపల. వచ్చిన కొత్త కోడల మీద ఈవిడ అంతకన్నా ఘోరంగా కొత్త కోడలతో ప్రవర్తిస్తుంది. తనకి జరిగినప్పుడు తనకది అన్యాయం అనిపించినప్పుడు, తన కోడలు తిడుతున్నప్పుడు ఆవిడకి అన్యాయంగా అనిపించదు. అది సబబుగా అనిపిస్తుంది ఆవిడకి. ఎందుకు? నాకు జరిగింది గదా! నాకు గనుక ఒక బాధని ఎవరైనా ఇస్తే, ఆ బాధని నేను తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇస్తా అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎరుకతో బ్రతకట్లేదు. వాళ్ళు వాళ్ళ వలయాలుంటాయి చూడండి. ఆలోచనల వలయాలు, నమ్మకాల వలయాలు, ఆ సుడిగుండాల్లో పడి కొట్టుకుంటూ బతుకుతున్నారు. అలా బ్రతికినంత కాలం ఎరుక అనేది ఉండదు. అది లేనంత కాలం మన ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఎరుకతో బ్రతికేవాడికి వాళ్ళ భావోద్వేగాలను ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసు. నేను ఏం ఆలోచిస్తున్నాను? సరిగ్గా ఆలోచిస్తున్నానా? తప్పు ఆలోచిస్తున్నానా? ఇలాగా వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోగలుగుతారు. ఆ ప్రశ్నించుకునే కొద్దీ మనం ఎరుకలోకొస్తాం. ఎరుకలో వచ్చే కొద్దీ పరాకాష్ఠకెళ్ళినప్పుడు ఇది మీరు సాక్షి మాత్రంగా జీవితాన్ని చూడటం అనేది నేర్చుకుంటారు. అలా వెళ్ళే స్థాయికి ఏమవుతుందంటే మీ లోపల చాలా రసాయనిక మార్పులు, మీ దేహంలో చక్రాలు అనేవి వాటి పనిచేసే విధానం అనేది మారిపోతుంది. ఇది మీరు చేసుకుంటున్నారు మీ దేహం మీద. అంటే మీరు ఎరుకతో బ్రతికినప్పుడు మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా మీరు మీ ప్రవర్తన ధోరణి ఉన్నది. అంటే పక్కవాడు తప్పు చేశాడని నేను తప్పు చేయను. ఆ ఆలోచన మీకు అక్కడ నిలకడగా నిలబడగలిగి ఉండి, మీరు ఏది తప్పు, ఏది ఒప్పు అనేటువంటి ఒక ధ్యాస మీలో ఉండి ఎరుకతో బ్రతికినప్పుడు ఒక రకంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీరు చాలా తొందరగా ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతో పాటు మీరు తోడ్పడుతున్నారు. అంటే ఒక రకంగా మీరు అద్దంలో చూసుకుని మీ ముఖం మీద ఏం దోషాలు ఉన్నాయి అని అద్దంలో చూసినప్పుడు మీకు ఆ దోషాలు అద్దం మీద ఉన్నట్టు కనిపించాయనుకోండి, అద్దాన్ని తుడిచే ప్రయత్నం చేస్తారు. అలా ఒక మామూలు మనిషి బ్రతుకుతాడు. అంటే బయట లోకాన్ని తన అదుపులో పెట్టుకోవాలి, అందరు నన్ను గొప్పగా చూడాలి, నాదే చెల్లాలి అని అనుకునే మనిషి అలా బ్రతుకుతాడు. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ కనిపించే దోషాలు నా ముఖం మీద ఉన్నాయి. నా ముఖం తుడుచుకుంటే అక్కడ దోషాలు పోతాయి అనే సంగతి ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడికి తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను నేను అని ఎగిరేది కాస్త తగ్గుతోంది కాబట్టి. మనం మన దోషాలు సవరించుకునే కొద్దీ ఈ నేను అనేది ఇంకా మీకు అదుపులోకి రావటం మొదలవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం అంటేనే మనం స్వస్థత వైపు వెళ్తున్నాము. ఇది ఒక జన్మ స్వస్థత కాదు. ఎన్నో జన్మల మీదగా ఒక ఆత్మ అనేది ఎన్నో జన్మలు ఎత్తినప్పుడు ఎన్నో కష్టాలు తనకి అనుభవిస్తుంది. రకరకాల ఆలోచనలు, నమ్మకాలు గత జన్మవి కూడా మనం ఈ జన్మకు వస్తాయి మనకి. గత జన్మలో మనకి ఏదైనా గాయం తగిలితే ఆ గాయం తాలూకు నొప్పి ఈ జన్మలో కూడా ఉంటుంది మనకి. చాలా మందికి ఉంటుంది అది. కాబట్టి మనం ఒక మనిషి చూసినట్టయితే ఆ మనిషి ఈ జన్మలో ఈ రూపంలో మీకు కనిపిస్తున్నారు కానీ మీరు ఆ మనిషి జన్మల్లోకి కనుక తొంగి చూస్తే, అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి కనుక తొంగి చూస్తే
ఆ మనిషి ప్రవర్తన ఈ జన్మలో ఇలా ఉండటానికి కారణం ఆ వెనక ఎన్నో జన్మలున్నాయి. దాని సారమే ఇప్పుడు ఈ మనిషి ప్రవర్తన, ఆలోచించే విధానం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమి ఎలాంటి చోటు అంటే చాలామంది ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకుంటూ ఉంటారు. అంటే నన్నెవరైనా బాధ పెడితే ఆ బాధను నేను తీసుకుని దాన్ని క్షమగా మార్చి ఈ లోకం మీద మనుషులలో ఎలా ప్రవర్తిస్తారు అనేది ఒక జ్ఞానం రూపంలో కూడా దాన్ని మార్చుకోవచ్చు నేను. లేదంటే కళల రూపంలో బయటికి పరచొచ్చు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నేను ఆ నొప్పిని ఇంకొకళ్ళకి ఇవ్వట్లేదు. నా దగ్గరే ఆగిపోతుంది అది. కానీ చాలా మంది ఏంటంటే ఒకళ్ళు వాళ్ళని బాధిస్తే వాళ్ళ ఆ బాధను అలా ఉంచుకుని ఇంకోళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. ఇంచుమించు లోకంలో 90% పైన ఇలాగే బ్రతుకుతారు. ఇలా బ్రతికినంత కాలం ఏంటంటే మనకి స్వస్థత అనేది ఉండదు. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒక చికిత్స లాంటిది. ఇది మీకు భావోద్వేగపరంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మీకు స్వస్థత వైపు తీసుకెళ్తుంది. అందుకనే మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది కొన్ని వారాల్లోనో, నెలల్లోనో అయ్యే విషయం కాదు. ఇది జరగటానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మీ లోపల శరీరంలో రసాయనిక మార్పులు జరగాలి. ఆ రసాయనిక మార్పులు జరిగేటప్పుడు మీరు ఎరుకలో బ్రతికినప్పుడు మీకు ఆ జరిగేటువంటి మార్పులు నిలకడగా ఉంటాయి. ఉండి మీ స్పందన పెరుగుతుంది. లేదంటే మళ్ళీ తిరిగి దిగువ స్పందనకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎరుకతో బ్రతుకుతున్నప్పుడు మనం గతంలో ఉన్నటువంటి గాయాల నుంచి బయటకు వచ్చేస్తాం. మనకి ఏమైనా ఇట్లాగా ఒక డిప్రెషన్ లాంటిది, వైరాగ్య భావం కానీ లేదంటే గాబరా లాంటిది, చికాకు, కోపం, అవమాన భారం రకరకాలు ఉంటాయి మనుషులకి. ఇలాంటి వాటిలన్నింటిలోంచి బయటకు వచ్చేస్తాం. వీటన్నిటిని మనం పై స్థాయి జ్ఞానంగానో, ప్రేమగానో మార్చేస్తాం. క్షమగానో, కళగానో మన మీద మనకి నమ్మకం అనేది ఏర్పడుతుంది. మన తత్వం, మన వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది. మనం ఏ రకంగా ఆలోచిస్తాము, ఏ రకంగా బయట లోకం మనని ఆడిస్తోంది, ఈ మాయ మనల్ని ఎలా ఆడిస్తుందో మనకు అవగాహన అనేది వస్తుంది. దాంతో మనం మాయలో కూరుకుపోకుండా ఎలా బతకలేమో మనకు అర్థమవుతుంది. మనకి మనం నష్టం చేసుకునేటువంటి పనులు మనం వాటికి దూరంగా ఉంటాం. అంటే అనవసరపు వ్యసనాలు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మనకి జీవిత విలువ అనేది మనకి తెలుస్తుంది. ఈ దేహం విలువ, ఈ దేహం ఇలా సృష్టించబడి ఉంది, మన మానసిక నిర్మాణం ఎలా ఉంది, దీని వెనక ఏ శక్తులు ఉన్నాయి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇంకా ఎరుకలోకి వచ్చే కొద్దీ మీకు ఈ దేహం, ఈ కోశాల వెనకాల ఉన్నటువంటి శక్తులు కూడా మీకు కనిపిస్తాయి. అంతేకాకుండా మీరు తర్వాత మీ జీవితం బ్రతికేటప్పుడు అది 10 మందికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా మీరు బ్రతుకుతారు. మీరు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా స్వస్థత అనేది మీకు బాగా ఉంటుంది. ఉండి మీరు మోక్షానికి అక్కడికి కూడా మీరు వెళ్తారు. అంతేకాకుండా మీ ఆలోచన విధానం సరిగ్గా ఉండటం మూలంగా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకి చెప్పగలిగేటువంటి స్థితిలో ఉంటారు. ఇవన్నీ మీరు ఎరుకతో బ్రతికినప్పుడు మీకు మీలో కనిపించేటువంటి మార్పులు. ఆఖరికి మనం జ్ఞానమూర్తులు అవుతాం. జ్ఞానమూర్తులు అయ్యాక అంటే ఎంత నేర్చుకుంటాం అనమాట ఒక జీవిత కాలంలో. ఇంత నేర్చుకోవాలంటే బహుశా ఒక 10-20 జన్మలు ఎత్తాలేమో. అంత నేర్చుకునేది మీరు ఒక జీవిత కాలంలో నేర్చుకుంటున్నారు. నేర్చుకునేటప్పుడు భూమి అనేది ఒక బడి లాంటిది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాక ఇంకా మీకు ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు. ఈ పాఠాలు నేర్చుకోవడానికి మీరు ఇక్కడ జన్మ అనేది ఎత్తుతారు. ఆ పాఠాలు నేర్చుకునే వరకు జనన మరణ చక్రాల్లో ఉంటారు. మీరు జీవితానికి సంబంధించిన పాఠాలు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేసరికి ఏమవుతుందంటే ఏదైతే కర్మ అనేది ఉంటుందో మీకు కారణదేహంలో అది దగ్ధమైపోతుంది. ఎందుకంటే ఇంకా అది అవసరం లేదు మీకు. మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మనిషికి వచ్చేది ముక్తి. కానీ ఆ స్థాయి వరకు వెళ్ళాలి అంటే మనం ఎరుకతో బ్రతకటం నేర్చుకోవాలి. అయితే ఈ ఎరుకతో బ్రతకటం అనేది మన శివశక్తులు వీళ్ళకి మనం ఇది అన్వయించుకుని ఎలాగా అనేది ఇక్కడ నేను మీకు చెప్తాను. అయితే సృష్టికి ముందు మీకు ఏమీ లేదు. అది బ్రహ్మ పదార్థం అంటారు వేదాంతంలో. దాన్ని ఇది అది అని వర్ణించలేము. ఆ పదార్థం స్త్రీనా లేక పురుషుడా అనేది కూడా మనం చెప్పలేం. అదొక పదార్థం అంతే. అయితే
అక్కడ ఒక చలనం అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సృష్టి అనేది మొదలవుతుంది అనుకుందాం. ఆ చలనం అనేది వచ్చేసరికి మీకు ఆ సృష్టిలో ఒక చీలిక అనేది వస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా మీరు ఒక కణాన్ని చూసారనుకోండి, అది ఇప్పుడు ఒక మొక్క, ఒక కణం ఉందనుకున్నాం. ఆ విత్తనంలో కణం ఉంది. అది చెట్టుగా మారాలి అంటే కణాల విభజన చెందాలి. ఒక కణం రెండుగా విభజన చెందుతుంది. అది మనం స్కూల్లో కూడా చూసాం. అదే రకంగా ఈ సృష్టినంతా ఒక కణం అని అనుకుంటే ఆ కణంలో మార్పు వచ్చి రెండుగా చీలుతుంది అనుకుందాం. దాంట్లో ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు. అంటే ఒకటి పురుష తత్వం, ఒకటి స్త్రీ తత్వం. ఆ పురుష తత్వాన్ని మనం శివుడు అని అనుకుందాం. ఆ స్త్రీ తత్వాన్ని మనం శక్తి రూపంగా అనుకుందాం. రకరకాల రూపాలు. మనలో ఉన్నటువంటి జీవాత్మ అది శివతత్వం, పురుష. మనలో ఉన్నటువంటి రకరకాల దేహాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఇవన్నీ రకరకాల కోశాలు మనకున్నవి. మన దేహంలో తిరిగేటువంటి చక్రాలు, ప్రాణ సంచలనాలు, ఇవన్నీ మనకి శక్తి యొక్క రకరకాల రూపాలు అనుకుందాం. సో మీకు ఇక్కడ ఏంటంటే శివతత్వం ఏ రకంగా మీలో మీకు కనిపిస్తుంది అంటే, మీరు సాక్షి మాత్రంగా లోకాన్ని చూస్తున్నప్పుడు, అంటే కేవలం ఒక సాక్షిగా ఈ నిమిషం అంటే గతంలోకి వెళ్లకుండా, భవిష్యత్తులోకి దూకకుండా, మన స్మృతుల నుంచి బ్రతకకుండా, కేవలం ఈ నిమిషం నిశ్శబ్దంగా మీరు లోకాన్ని అలా చూస్తున్నారనుకోండి, అప్పుడు మీరు సాక్షి మాత్రంగా బ్రతుకుతున్నారు. అప్పుడు మీరు మీ శివతత్వంలో ఉన్నారు. ఎప్పుడైతే మన ఆలోచనలో ఉన్నామో, బయట లోకంలో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నామో, నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఏదో ఒక భావోద్వేగాలు మనం అనుభవిస్తున్నామో, మనం శక్తి ఒక వేరు వేరు రూపాల్ని మనం అక్కడ వ్యక్తపరుస్తున్నాం. సో మన లోపల సాక్షి మాత్రంగా ఉండగలిగేటువంటి శక్తి, అది మన శివతత్వం. మన లోపల ఉన్నటువంటి జీవాత్మ కేసి మనం ప్రయాణం చేసే కొద్దీ మనలో సాక్షిగా ఉండటం అనేది చివరి దశల్లో ఎక్కువైపోతుంది. కానీ ఆ స్థితి వరకు వెళ్ళాలంటే ముందు మనం ఎరుకతో బ్రతకాలి. ఎరుకతో బ్రతకలేదనుకోండి, ఎక్కువ మాయలో శక్తి ఒక రకరకాల రూపాలు ఉంటాయి. ఆ రూపాల్లోనే మనం బ్రతికేస్తాం. అదే నిజం అనుకుని ఆ మాయలో పడి బ్రతుకుతాం. ఆ మాయలోంచి బయటికి రావాలి అంటే ముందు మనకు జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం అనేది ఎరుకతో వస్తుంది. ఎరుకతో బ్రతికే కొద్దీ ఏమవుతుందంటే మనం ఎక్కువగా మన లోపల ఉన్నటువంటి శివతత్వం కేసి వెళ్తాం. ఆ శివతత్వాన్ని లోకానికి వ్యక్తపరుస్తాం. అంతేకాకుండా బయట మనుషుల్లో కూడా మన శివస్వరూపాన్నే చూస్తాం. అంటే మనకి అప్పుడు సృష్టి అంతా భగవంతుడు లీలలా కనిపిస్తుంది. ఇక్కడ ఇది సంఖ్య ఫిలాసఫీ బట్టి వీళ్ళు పురుష ప్రకృతి అని అంటారు. మీకు రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి దీని మీద. ఇప్పుడు మీరు కాళీకులాది తీసుకుంటే కనుక వాళ్ళు ఏమంటారంటే, మీకు అక్కడ సాక్షి మాత్రంగా ఆఖరిలో మీరు అనుభవించేది కూడా కాళికాదేవిని అనుభవిస్తారని అంటారు. రకరకాల మార్గాలు ఉన్నాయి దీంట్లో. కాకపోతే జరిగేది మటుకు అదే జరుగుతుంది. ఒకళ్ళు ఆఖరిన శివుడు రూపంలో చూస్తారు, శాక్తేయులు దాన్ని ఆఖరిలో కాళీ రూపంలా, కాళ్ళ సంకర్షణి కాళీ అని, కుబ్జిక అని, అలా రకరకాల రూపాలతో జ్యోతి స్వరూపంగా వాళ్ళు చూస్తారు. కానీ ప్రక్రియ మటుకు ఇదే జరుగుతుంది ఎవరికైనా కూడా. అయితే నేను ఇందాక చెప్పినట్టు సృష్టిలో మొదట విభజన జరిగింది అనుకుంటే, ఆ విభజన అప్పుడు మీకు ఈ పురుషతత్వం, స్త్రీతత్వం రెండు వేరు అయినప్పుడు ఏంటంటే, మీకు పురుషుడు ఈ జగత్తుకి ఆధారం అనుకోండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక చిత్రం వేస్తున్నారు. మీరు చిత్రం వేస్తున్నప్పుడు కాగితం మీద రంగులు అద్దుతున్నారు, ఆకారాలు దిద్దుతున్నారు. అది మనం ప్రకృతి అనుకుంటే, ఆ చిత్రానికి ఆధారం పురుష శక్తి అక్కడ ఉన్నది. సో అదే రకంగా ఈ సృష్టికి ఆధారం శివుడు. ఈ సృష్టిలో మనం చూసేటువంటి ఆట, ఈ సృష్టిలో మీకు కనిపించేటువంటి రకరకాల దృశ్యాలు అవ్వచ్చు, రకరకాల లోకాలు, రకరకాల శక్తులు, మీకు రకరకాల జాతుల వాళ్ళు, పశువులు, పక్షులు, అన్నీ శక్తి స్వరూపాలు.
అయితే ఈ విభజన చెందాక ఏమవుతుందంటే ప్రకృతి పురుషుడికి వేరుపడి ఇంకా అక్కడ ప్రకృతి సృష్టి మొదలు పెట్టలేదు. అక్కడి నుంచి మీకు ఇక్కడ చూడండి ప్రకృతి అని ఉంది. దాని కిందకి యారో ఉంది. కిందకు వస్తున్నప్పుడు ముందు మహత్ లేదంటే బుద్ధి అనేది ఏర్పడుతుంది. యూనివర్సల్ మైండ్ అనొచ్చు. అంటే విశ్వానికి ఒక మనస్సు, సమిష్టి స్థాయిలో ఒక మనస్సు అంటే అది ఇది. చాలా మంది అడుగుతారు మనకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అని. ఇక్కడి నుంచే వస్తాయి, మహత్తు నుంచి. మనం తిరిగి పైకేసి సమాసతుల్లోకి వెళ్తున్నప్పుడు మనలో ఉన్నట్టు ఆలోచనలు కూడా వెనక్కి మహత్తులోకి వెళ్ళిపోతాయి. అంటే మనం ఆలోచించే ఆలోచనలు కూడా మనవి కాదు. ఒక స్థాయిలో మనం వాటిని కూడా త్యజించేస్తాం. అది తిరిగి మహత్తుకి ఇచ్చేస్తాం ఒక స్థాయిలో. మీకు ఈ యూనివర్సల్ మైండ్ నుంచి అహంకారం అనేది ఉత్పత్తి అవుతుంది. అహంకారం నుంచి మీకు గుణాలు అనేవి వస్తాయి. ఈ గుణాలు సాత్విక తత్వం, రాజసిక తత్వం, తామసిక తత్వం. ఈ గుణాలు కూడా మీకు రకరకాల రూపాల్లో మనలోంచి అవి వ్యక్తం అవటం కానీ మనకు కనిపించటం కానీ ఉంటుంది. అంటే మనలో మనస్సు సాత్విక తత్వంలోంచి వస్తుంది. జ్ఞానేంద్రియాలు అంటే మనకి చూడగలిగేటువంటి శక్తి, మనకి ఏదైనా తాకగలిగేటువంటి శక్తి, రుచి, వాసన, ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు. ఇవి ఉన్నాయి కాబట్టి మనం బయట లోకం నుంచి సమాచారం అనేది మనం తీసుకోగలుగుతున్నాం లోపలికి. రాజసిక తత్వం నుంచి మీకు కర్మేంద్రియాలు వస్తాయి. అంటే మనం చేతులు, కాళ్ళు ఇవన్నీ మనం వాడతాం. ఇవి కూడా 5 ఉంటాయి. 5 ఇక్కడ ఉన్నాయి. అంటే చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జన, అంతేకాకుండా మాట్లాడటం, ఇవన్నీ కూడా మీకు రాజసిక తత్వం నుంచి వస్తాయి. మళ్ళీ మనకి తన్మాత్రాస్ అని ఉంటాయి. అంటే మన జ్ఞానేంద్రియాల వెనక ఉన్నటువంటి శక్తి, అది చేయగలిగేటువంటి శక్తి సూక్ష్మ స్థాయిలో తన్మాత్రాస్ అని ఉంటాయి. తర్వాత మనకి ఈ తామసిక తత్వం నుంచి మన దేహం అనేది తయారవుతుంది. మీకు దీంట్లోంచే పంచభూతాలు కూడా వస్తాయి. అంటే ఏదైతే మన చక్రాల్లో పృథ్వీతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, ఇవన్నీ ఉన్నాయి చూడండి, రకరకాల చక్రాలు, ఇవన్నీ కూడా ప్రకృతి. సో మీ మొత్తం దేహ నిర్మాణం, మానసిక నిర్మాణం, దిగువ స్థాయి నుంచి పైన విశ్వస్థాయి వరకు మొత్తం అంతా ప్రకృతి నుంచే వస్తుంది. దీంట్లో ఎక్కడా మీకు పురుషతత్వం అనేది ఉండదు. పురుషుడు ఏంటి అంటే జీవాత్మ ఒక్కటే, అదొకటే నిజం. ఆ ఒక్కటే నిజం అని మీకు అర్థమైనప్పుడు మీరు ఈ మిగతా వాటి నుంచి మీ ధ్యాస అనేది వెనక్కి తీసేసుకుంటారు. తీసేసుకునే కొద్దీ మీరు లోపల మీ ప్రయాణం ఆత్మకేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, మనం సృష్టిలోకి ఆవిర్భావంలోకి వస్తున్నాము అంటే ఇక్కడ ఓంకారం ఉంది కదా, ఓంకారంలో మనకి జీవాత్మ ఉందనుకుంటే అక్కడి నుంచి బయటికేసి మన ప్రయాణం ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి? బయట నుంచి లోపలికేసి వస్తున్నాం, మళ్ళీ తిరిగి ఆ ఓంకారం కేసి అంటే జీవాత్మ కేసి తిరిగి ప్రయాణం చేస్తున్నాం. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి కోశాలని వదిలేసుకుంటూ వెళ్తున్నాం. అంటే బయటకి మనిషి రూపం కనిపిస్తున్నా, లోపల మనం ఆ కోశాలని మన మీద ఆధిపత్యం చేయకుండా ఆ కోశాల్లో మనం పెట్టినటువంటి పెట్టుబడి, రకరకాల పెట్టుబడులు పెడతాం. మన భావోద్వేగాల్లో పెట్టుబడి పెడతాం, మనం ఆస్తులు కూడగొట్టుకోవడానికి ఆస్తుల్లో పెట్టుబడి పెడతాం, ఆలోచనలో పెట్టుబడి పెడతాం. అవన్నీ వెనక్కి తీసేసుకుంటాం. అలా వెనక్కి తీసేసుకునే కొద్దీ మన ఎరుకలో బ్రతకటానికి వస్తాం. ఆఖరికి మనం జీవాత్మకి వస్తాం. అక్కడికి వచ్చేసరికి మనం సాక్షిగా లోకాన్ని చూడటం. అంటే ఇంకా ఆ స్థాయి నుంచి ఏంటంటే ఇంకా మనకి ఏమీ అంటదు. మనకి ఇంకా జనమరణ చక్రాలు లేవు. మనకంతా అర్థమైపోయింది లోకం ఎలా ఉంది, దీని వెనక శక్తులు ఏంటి అనేది మనకి పూర్తిగా అర్థమైపోయేసరికి ఇంకా మనం ఒక మామూలు మనిషికి ఉండేటువంటి కష్ట నష్టాలు, బాధలు, ఇవేవి ఇంకా ఈ స్థాయిలో ఉన్న మనిషికి అంటవు. ఎందుకంటే ఈ మనిషి ఇప్పుడు ఆ జీవాత్మగా ఆ స్థాయి నుంచి లోకాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ బ్రతుకుతున్నాడు. అలా బ్రతికే వాళ్ళకి ఇంకా ఏది అంటదు. అంటే ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే మీ లోపల జీవాత్మ ఇక్కడ, అది మీ లోపల ఉన్నటువంటి శివుడు అని అనుకుంటే ఆ కోశాలన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ ప్రకృతి యొక్క
రకరకాలుగా వ్యక్తమయ్యేటువంటి రూపాలు. ఈ రూపాలతో మనల్ని మనం అర్థం చేసుకుంటాం. మరి దేవుడు ఎందుకు సృష్టించాడు ఈ లోకాన్ని అంటే అనిపిస్తుంది నాకు, బహుశా దేవుడు కూడా తనను తాను అర్థం చేసుకోవటానికి ఈ లోకాన్ని సృష్టించాడేమో. తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇంతగా విభజన చెందిపోయి తన శివుణ్ణన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. మనం లోకాన్ని అనుభవించి మన అనుభవాలు అన్నీ అంటే సమిష్టి స్థాయిలో బహుశా అవి శివుడు ఒక అనుభవాలు అవుతాయేమో. నాకు అలాగే అనిపిస్తుంది ఆలోచిస్తే. ఒక రకంగా ఈ సృష్టి అనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటోంది. తనలో ఉన్నటువంటి దోషాల్ని మార్చుకునే ప్రయత్నంలో ఉంది. అందరూ అంటారు గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ అని. నాకు ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు ఈజ్ ఎవర్ లెర్నింగ్. ఎప్పుడు నేర్చుకునేటువంటి ఒక ధ్యాసలో ఉంటాడేమో దేవుడు. మన ద్వారా ఇంకా ఇంకా తన గురించి తన సృష్టి గురించి తాను తెలుసుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ సృష్టి అనేది శివశక్తుల లీల. శివశక్తుల లీల లేనిదే మీకు సృష్టి అనేది జరగదు. ఇక్కడ సృష్టిని మనం ప్రకాశం అని అనుకున్నాం, అంటే వెలుగు. నేను గతంలో కూడా వీడియో చేశాను. ఈ సృష్టిని కనుక మనం వెలుగు అనుకుంటే ఈ వెలుగులో మనం ఎక్కడ ఉన్నాం అనే దాని మీద ఒక వీడియో చేశాను. దానికి నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అది తప్పక చూడండి. అయితే ఈ ప్రకాశం మనకి చివరిన ఒక స్థాయి మన సహస్రారానికి మనకి కుండలిని వెళ్ళినప్పుడు అక్కడ మనకి దేవుడు జ్యోతి స్వరూపంగా కనిపిస్తాడు. దాన్నే మనం శివుడు అని, అక్కడ పరమశివుడు అని అక్కడ ఒక మార్గంలో అంటే, ఇంకొక మార్గం పాటించే వాళ్ళు అంటే కుండలిని జాగృతానికి మీకు రకరకాల స్కూల్స్ ఉన్నాయి. కశ్మీరీ శైవిజం ఉంది, అన్న మనకి శ్రీ విద్యా ఉపాసన ఉంది. అయితే మీకు ఇప్పుడు కాళీకుల మీరు కశ్మీర్ పద్ధతి తీసుకుంటే కనుక వాళ్ళు ఏమంటారు, ఈ ప్రకాశం ఏదైతే మీకు పైన కనిపిస్తుందో అన్నింటికన్నా ఆఖరణ అది కాళ సంకృష్ణి అంటే కాళికాదేవి జ్యోతి స్వరూపంగా అలా కనిపిస్తుంది అంటారు. ఇంకొక శక్త మార్గంలో ఆఖరణ కనిపించేది కుబ్జికా మాత అని అంటారు. పేర్లు వేరవచ్చు, వాళ్ళు చేసేటువంటి ఉపాసన పద్ధతులు వేరవచ్చు, దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ రూపం కనిపిస్తుందేమో అక్కడ. అయితే ఈ ఉదాహరణ నేను ఇలా చెప్తున్నా మీకు ఇక్కడ ఈ మాడ్యూల్ వరకు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ నేను చైతన్యం తర్వాత ఎరుకతో బ్రతకటం ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నంలో ఇక్కడ నేను శివుణ్ణి ప్రకాశంగా అంటే మన లోపల ఉన్నటువంటి జీవాత్మ తత్వంగా, శక్తినేమో బయట కనిపించేటువంటి లోకాలు, మనలో ఉన్న కోశాలు, ఇవన్నీ మీకు శక్తిలాగా నేను మీకు ఇక్కడ చెప్తున్నా, మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్తున్నా. అయితే శివుణ్ణి కనుక మీరు ప్రకాశంగా తీసుకుంటే ఆ ప్రకాశానికి తన నిజస్వరూపం చూపించగలిగేటువంటి శక్తి ఉన్నది స్త్రీతత్వానికి. అంటే ప్రకాశానికి అద్దం పట్టగలిగేటువంటి శక్తి ఉన్నది స్త్రీతత్వానికి. మనకి వెలుగుతోనే ఈ సృష్టి అంతా ఉంటుంది. మన చక్రాల్లో వెలుగు ఉంటుంది. మనకి సృష్టిలో సూర్యుడు లేనిదే మనకి సృష్టి అనేది లేదు. సూర్యుడు లేనప్పుడు చంద్రుడు ఉంటాడు. సూర్యుడు చంద్రుడు లేనప్పుడు నేనున్నాను ఉనికి నాకు ఎలా తెలుస్తుంది? నా లోపల ఉన్నటువంటి ఆ వెలుగుతో నాకు తెలుస్తుంది. అంటే నా లోపల ఉన్నటువంటి జీవాత్మ అది వెలుగు స్వరూపం. ఆ లోపల వెలుతురు ఉండటం మూలంగా నేను ఉన్నాను అంటే, మీకు ఇప్పుడు సూర్యుడు కనిపించట్లేదు, చంద్రుడు కనిపించట్లేదు, అంతా చీకటిమయమైపోయి ఉంది అంటే మీరున్నారని మీకు ఎలా తెలుస్తుంది? మీ లోపల ఉన్నటువంటి మీ జీవాత్మ జ్యోతి స్వరూపం అదే మీకు తెలుస్తుంది. అంతేకాకుండా మన చక్రాలు, మనం ఆధ్యాత్మిక జాగృతి కుండలిని జాగృతి అయ్యి మన దేహంలో చక్రాలన్నీ ఉత్తేజితం అవుతున్నప్పుడు దాంట్లో రకరకాల రంగులు, కాంతులు అనేవి మీకు కనిపించడం మొదలు పెడతాయి. అంతేకాకుండా సైంటిస్ట్ ప్రకారం మీరు గనక చాలా సూక్ష్మ స్థాయికి వెళ్తే, అంటే ఇప్పుడు ఆటమ్స్, మాలిక్యూల్స్ అంటే అణువులు, పరమాణువులు కనుక తీసుకున్నట్టయితే వాటి మధ్యలో కూడా మీకు శక్తి మార్పిడి అనేది, అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి శక్తి వెళ్ళటం రావటం అనేది కూడా కాంతి రూపంలో వెళ్తుంది. అంటే ఫోటాన్స్ అనేవి మీకు చాలా చిన్న కాంతి రేణువులు. మీకు విశ్వంలో రకరకాల మార్పులు జరగటానికి నిత్యం ఈ
అణువులు, పరమాణువుల మధ్యలో శక్తి అనేది మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్‌కి ఫోటాన్ పంపిస్తుంది. ఒక యాటమ్ ఇంకో యాటమ్‌కి మీకు ఫోటాన్ పంపిస్తుంది. అలా ఒకదానికొకటి కాంతి రేణువుల్ని పంపించుకుంటూ, అంటే చాలా సూక్ష్మ స్థాయిలో ఉంటాయి, మన కంటికి కూడా కనిపించవు. ఆ రకంగా శక్తి మార్పిడి జరుగుతుంది. అంటే ఒక రకంగా సృష్టికి మీకు ఆ మూలమే ఆ వెలుగు. అదే వెలుగు మన ఆధ్యాత్మిక అనుభవాలకు కూడా అదే మూలం. కాబట్టి మనం అనుభవించేదంతా ఈ ప్రయాణంలో ఆ వెలుగుని గనక మనం శివుడు అనుకుంటే, ఆ జ్యోతిని గనక మనం శివుడు అని అనుకుంటే, దాన్ని ఆధారంగా ఏదైతే సృష్టి అంతా నడుస్తోందో అది మనం శక్తి అని అనుకుందాం. అంటే ఇక్కడ మీకు బొమ్మలో ఒక మనిషి తనను తాను అద్దంలో చూసుకుంటున్నాడు. ఆ అసలు మనిషి శివుడు అని అనుకుంటే ఆ అద్దం శక్తి. అంటే ఆ శక్తిని వాడుకుని తనను తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు శివుడు. మనం కూడా బయట లోకాన్ని అద్దంలాగా ఒక ప్రతిబింబాన్ని, మన ప్రతిబింబాన్ని దాంట్లో చూసుకుని మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే ఇక్కడ మీకు అవగాహన ఎరుగుతో బ్రతికినప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ ప్రతిబింబాన్ని కాదు, నేను ఆ ప్రతిబింబం కాకుండా కూడా ఉన్నాను అనే సంగతి మీకు ఇక్కడ అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మీరు ఎరుగుతో బ్రతుకుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ దేహమే నేను, ఈ ఆలోచనలు నేను, ఈ మనసు నేను, ఈ భావోద్వేగాలు నేను, నాకు కోపం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు లోటు జరిగింది, లేదంటే నేను ఎవరినో పీడించి ఆనందపడుతున్నాను. ఇవన్నీ నేను నేను అనుకున్నప్పుడు మనం అసలు మనిషిగా కాకుండా ఆ ప్రతిబింబాన్ని నిజం అనుకుని బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే ఈ ఆలోచనలు నావి కాదు, ఈ నమ్మకాలు నావి కాదు, ఈ భావోద్వేగాలు నావి కాదు అనుకున్నప్పుడు మనం ఎరుకలోకి వస్తున్నాం. వచ్చినప్పుడు ఏం అర్థమవుతుందంటే, నేను ఈ ప్రతిబింబాన్ని కాదు, నేను ఈ ప్రతిబింబాన్ని కాకుండా నేను ఉన్నాను. ఎక్కడో లోపల నేను ఒక రూపం అనేది నాది ఉంది. అది పరమాత్మకి దగ్గరైనటువంటి ఒక రూపం నాలో ఉంది. లేదంటే పరమాత్ముడే నా లోపల జ్యోతి స్వరూపంగా నా ఆత్మ రూపంలో నాలో ఉన్నాడు అనే ఒక జ్ఞానం మీకు ఒక స్థాయిలో వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఎరుకతో బ్రతికినప్పుడు మీకు అది వస్తుంది. అంటే నేను శివుణ్ణి, బయట కనిపించేదంతా మాయాలీల, శక్తి లీల అనేది మీకు అర్థమయ్యే కొద్దీ, ఆ ఎరుక ఒక స్థాయికి చేరే కొద్దీ అది నిత్యం అట్లా ఉండిపోయింది అనుకోండి, మీరు ఇంకా సాక్షి మాత్రంగా మీరు ఇక్కడి నుంచి బ్రతుకుతారు లోకాన్ని. అప్పుడు మీరు గతం అని, భవిష్యత్ అని ముందు వెనక్కి ఊగిసలాడరు. మీరు అక్కడే ఈ క్షణంలో బ్రతకడం అనేది మీకు అర్థమవుతుంది. నేను చూపించాను ఇందాక కూడా మీకు బొమ్మ. అంటే ఈ సృష్టి కనుక విభజన అనేది జరిగి, అంటే ముందు మొదటి చీలికలో మీకు పురుషుడు, ప్రకృతి అని 2 రకాలుగా చీలినప్పుడు, ఆ చీలిక మీకు రకరకాల స్థాయిలో జరుగుతుంది. మనలో కూడా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం జనన మరణ చక్రాల్లో కూరుకుపోతాం. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన లోపల జరిగినటువంటి చీలికలు మళ్ళీ ఏకం అవుతాయి. ఏకమై మనం పూర్ణత్వం అనేది మనం సంతరించుకుంటాం. ప్రతి స్థాయిలో పూర్ణత్వం అనేది సంతరించుకున్నప్పుడే తర్వాత స్థాయికి వెళ్ళగలుగుతాం. ఉదాహరణకి మన దేహం ఎడం వైపు భాగం ప్రతి ఒక్కళ్ళకి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మనం ఏమనుకుంటామంటే, స్త్రీ రూపం అంటే నేను మొత్తం అమ్మాయిని అనుకుంటాను, పురుష రూపం అంటే మొత్తం అబ్బాయిని అనుకుంటారు. తప్పు. ప్రతి ఒక్కరూ సగం స్త్రీ సగం పురుషుడు. అందుకనే ఆత్మకి స్త్రీగా కానీ పురుషుడిగా కానీ తనకి నచ్చినట్టుగా ఎలాగైనా పుట్టగలుగుతుంది. ఎందుకంటే రెండింటినీ వ్యక్తపరిచేటువంటి శక్తి ఆత్మలో ఉంటుంది. ప్రతి మనిషి దేహంలో ఎడం వైపు భాగం స్త్రీతత్వం, కుడివైపు భాగం పురుషతత్వం. ఈ కుడి ఎడమలు మనం ఆధ్యాత్మికంగా ముందు ఎదుగుతున్నప్పుడు, ఈ కుడి ఎడమ మధ్యలో మీకు నర్వస్ కనెక్షన్స్ కొత్తగా ఏర్పడతాయి. అంటే మన ఆధ్యాత్మిక సాధనల మూలంగా మనం ముందుకెళ్తున్నప్పుడు, ఏవైతే ఒక మామూలు మనిషిలో కుడి ఎడమ అనే ఒక చీలిక ఉంటుందో, ఈ చీలిక మనం పూడ్చుకుంటాం. దాని మూలంగా ఏమవుతుంది, మన దేహంలో ఇడా నాడి, పింగళ నాడి ఇట్లా పైకి వెళ్ళగలుగుతాయి. లేదు అంటే మీ దేహంలో కుడివైపు భాగం ఎడమవైపు భాగం మధ్యలో ఇట్లా నర్వస్ కనెక్షన్స్ అనేవి అవుతాయి ఒక స్థాయిలో.
ఆ నర్వస్ కనెక్షన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే కుడి ఎడమ మధ్యలో ఉన్నటువంటి చీలిక పూడ్చుకుంటుంది. అంటే ఒక స్థాయిలో మీరు పూర్ణులు అవుతారు. తర్వాత చీలిక ఎక్కడ ఉంటుంది మనలో అంటే మెదడులో ఉంటుంది. మన మెదడు కుడి ఎడమగా విభజన చెంది ఉంటుంది. ఎవరిలో అయినా కూడా ఈ విభజన అనేది ఉంటుంది. అందుకనే మనం మన పూర్తి బుర్రని వాడలేం. దాంట్లో ఒక 2-3% వాడగలుగుతాం. మిగతాది మనకు అందుబాటులో ఉండదు. అంతా ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్ లోతుల్లోనో, అన్కాన్షియస్ మైండ్ లోతుల్లోనో అది పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేసినంత కాలం మనం ఈ 2 మెదడులను కలిపి వాడలేము. అంటే ఒక రకంగా మనకి దేహంలో మనకి స్త్రీ పురుష తత్వంగా మనం విభజన చెంది ఉన్నాము. అక్కడ విభజనని మీరు కలిపేసుకుని దాన్ని మీరు ఇక్కడ పూర్ణులైనా ఇంకా మెదడులో కూడా మనం స్త్రీ తత్వం పురుష తత్వంగా విభజన చెంది ఉన్నాం. అలా విభజన చెంది ఉన్నంత కాలం మన ఆధ్యాత్మికంగా ఎదగలేం. తర్వాత దశలో ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఈ 2 మెదళ్ళు ఏకమై వాటి మధ్యలో కూడా నర్వస్ కనెక్షన్స్ అనేవి ఏర్పడి కొత్త కనెక్షన్స్ ఏర్పడి 2 ఒకటిగా పనిచేయడం మొదలు పెడతాయి. అప్పుడు మీకు ఈ మెదడులో ఉన్నటువంటి చీలిక కూడా పూడ్చుకుంటుంది. ఇక్కడ చూడండి, మీకు నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం దేహం ఇదంతా కుడివైపు అంతా పురుషతత్వం, ఇటంతా స్త్రీతత్వం. ఈ 2 ఇక్కడికి వచ్చి అంటే కలిసినప్పుడు మీకు ఇక్కడ ఈ భాగంలో అంటే మీకు ఇడా పింగళ నాట్లు ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇలా వచ్చి ఇక్కడ కలుస్తాయి. లేదంటే మీకు ఎడం వైపు కుడివైపు శక్తులు వచ్చి ఇక్కడ ఏకమవుతాయి ఆజ్ఞాచక్రం మీద. అయినప్పుడు ఏమవుతుందంటే మీకు కొత్త నర్వస్ కనెక్షన్స్ అనేవి దేహంలో అయ్యి మీకు మీ లోపల ఉన్నటువంటి ఆ విభజన స్త్రీ పురుషుడిగా శరీరం వరకు అది ఐక్యం అవుతుంది. ఐక్యమై పూర్ణత్వం అనేది శరీరంలో వస్తుంది. కానీ మెదడులో ఇంకా మీకు చీలిక ఉంది. అది ఎలాగంటే మెదడులో కుడివైపు మెదడేమో స్త్రీతత్వం, ఎడం వైపు మెదడేమో మీకు పురుషతత్వం అంటే శివతత్వం. అంటే మీ దేహంలో ఉన్నటువంటి కుడివైపు భాగం శివతత్వం ఇక్కడ ఐక్యమయ్యాక ఇటు వెళ్ళి ఈ ఎడం వైపు మెదడుకేసి కలుస్తుంది. అదే మీ దేహంలో ఉన్నటువంటి ఎడం వైపు శక్తి ఇక్కడ కలిసాక అది ఇటు కుడివైపుకేసి కలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు మెదడు కూడా రీవైరింగ్ అవుతుంది. అవి 2 వేరువేరుగా పనిచేసేటువంటి బ్రెయిన్స్ కలిపి పనిచేస్తుంది. ఆ కలిపి పనిచేసేసరికి మీరు మీ బుర్రని 100% వాడగలుగుతారు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి చీలికలో కూడా మీకు పూర్ణత్వం అనేది ఏర్పడుతుంది. మీ లోపల శివశక్తులు ఐక్యం అవుతున్నారు దేహస్థాయిలో మెదడు స్థాయిలో. అయినప్పుడు మీరు మీ జీవాత్మ కేసి మీరు వెళ్ళగలుగుతారు. ఈ 2 కాందే మీరు వెళ్ళలేరు. మీ లోపల ఉన్నటువంటి చీలికను మీరు పూడ్చుకోవాలి. ఎట్లా పూడ్చుకుంటారు? మీరు ఎరుకతో బ్రతుకుతున్నప్పుడు మీరు ఈ ఈ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెరిపేసుకోగలుగుతారు. అయితే నేను ఇందాక మన మెదడు కుడి ఎడమగా విభజన చెంది ఉంది. దాన్ని మనం ఆధ్యాత్మిక జాగృతిలో 2 కలిపి పనిచేసేట్టుగా మనకి మార్పులు జరుగుతాయని చెప్పాను. ఇది ఎలా జరుగుతుంది అనేది దీనికిను చైతన్యానికి ఎరుకతో బ్రతకడానికి సంబంధం ఏమిటి అనేది నేను ఇక్కడ చెప్తాను. మనకి మామూలుగా తరంగాలు అనేవి ఉంటాయి. అంటే శబ్ద తరంగాలు అనుకోండి, లేదంటే మనకి ఇప్పుడు మనం నీళ్ళల్లో రాయి వేసామనుకోండి అలలు అనేవి ఏర్పడతాయి. అలలు ఏంటి ఇలా వెళ్తూ ఉంటాయి మీకు తరంగాలు. అంటే ముందుకేసేట్లాగా మీకు శక్తి అనేది వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక గిటార్ తీసుకుందాం అనుకుందాం. గిటార్ని మీరు వాయించారనుకోండి, ఆ వాయించినప్పుడు ఏమవుతుందంటే ఆ తరంగం ముందుకెళ్తుంది. కాకపోతే నీళ్ళల్లో వెళ్ళినట్టుగా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండదు. ఎందుకంటే ఒక స్థాయికి అది ఒక దగ్గర ఆగుతుంది. అంటే మీకు ఇక్కడ బొమ్మలో చూసారంటే మీరు కింద గిటార్ మీటారు అంటే ఆ తరంగం మీకు అట్లాగా ఆ వైబ్రేషన్ కొంతవరకు వెళ్ళి మళ్ళీ అక్కడ చివరిన అట్నుంచి ఇంకా ముందుకు వెళ్ళే దారి లేదు దానికి, మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. అంటే మీది ఒక ఇక్కడ గిటారు మీటారు అంటే మీకు ఒక తరంగం అనేది ఏర్పడుతుంది. ఆ తరంగం ఎలా ఏర్పడుతుంది? ఇలా పైకి వెళ్తుంది, వెళ్ళి కిందకు వస్తుంది. కిందకు వచ్చాక అది అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవటం వల్ల దానిలో శక్తి మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది. అంటే ఇట్లా ముందుకు వెళ్ళింది, అట్లా మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇలాగనమాట. ఇలా
ఇన్ఫినిటీ సింబల్ లాగా ఉంటుంది. అంటే మనం ఒక దీన్నే స్టాండింగ్ వేవ్ అని కూడా అంటాం. స్టాండింగ్ వేవ్ అంటే ఏంటంటే మనం ఒక తరంగం అనేది ఏర్పడితే అది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండదు. ఇప్పుడు నీళ్ళల్లో మీరు రాయి వేస్తే అలా ఏంటి అలా ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కేసి రాదు మీకు. ఇక్కడ అలా కాదు. మీరు ఏదైతే ఒక తరంగాన్ని లేదా ఒక అలని ముందుకేసి పంపించారో ఆ ముందుకు వెళ్ళాక ఇంకా ముందుకెళ్లే మార్గం దానికి ఉండదు, కాబట్టి వెనక్కి రావాల్సి ఉంటుంది అది మళ్ళీ. సో మీకు ఆ ముందుకు పంపించింది మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా కొండల్లో నించుని గట్టిగా అరిచారనుకోండి, అరిచినప్పుడు మీరు ముందుకు ఒక తరంగాన్ని ఇలా పంపిస్తున్నారు, కానీ ఆ ముందుకు పంపించిన తరంగం కొండకి వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోయాక ఇది ఇంకా ముందుకు వెళ్ళలేదు కాబట్టి తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది, అది మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ ఆ ఇన్ఫినిటీ సింబల్ చూడండి, ఇట్లాగా 8 లాగా పడుకోబెట్టిన 8 నెంబర్ లాగా ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరున్నారు, మీరు అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నారు, అంటే మీరు ఇది ముందుకెళ్ళే అలా మీకు ప్రతిబింబం కనిపిస్తోంది చూడండి, అది మీకు వెనక్కి వచ్చే అల. మీ ముందుకు వెళ్ళే అలలో ఎంత శక్తి ఉంటుందో ఆ వెనక్కి వచ్చే అలలో కూడా అంతే శక్తి ఉంటుంది. ఆ ముందుకు వెళ్ళే అలే శివుడు, ఆ వెనక్కి వచ్చే అలే శక్తి. ఆ ముందుకు వెళ్ళే అలే చైతన్యం, ఆ వెనక్కి వచ్చే దాని ప్రతిబింబమే ఎరుకతో బ్రతకటం. అదే స్టాండింగ్ వేవ్ మీకు ఇక్కడ 2 బ్రెయిన్స్ మధ్యలో ఏర్పడుతోంది. అంటే మీ ఎడం వైపు కుడివైపు మధ్యలో ఇట్లాగా 8 ఆకారంలో పడుకోబెట్టిన 8 ఆకారంలో ఇన్ఫినిటీ సింబల్ ఇది. అంటే అనంతం అనే దానికి చిహ్నం ఇది. ఎందుకు? ఈ సృష్టిలో శివశక్తుల లీలే అనంతం, దానికి మించింది ఏదీ లేదు. మీకు సృష్టి ఏర్పడేదే దాంట్లోంచి, లయమేది కూడా దాంట్లోకే, కాబట్టి ఇది అనంతం. మీకు 2 మెదళ్ళు కలిపి ఈ స్టాండింగ్ వేవ్ లో ముందుకి వెనక్కి ఇట్లా వేవ్ అనేది ఏర్పడుతుంది. అంటే మీకు ఏంటి, నర్వస్ కనెక్షన్స్ ఆ రకంగా ఏర్పడతాయి. మీ మెదడు లోపల తిరిగేటువంటి శక్తి మీకు అలా తిరుగుతున్నట్టుగా మీకు తెలుస్తుంది. ఈ 8 ఇన్ఫినిటీ సింబల్ ఇలా 2 ఎలక్ట్రోకెమికల్ మెసేజెస్ అనుకోవచ్చు, లేదంటే ఇది ఒక ఎనర్జెటిక్ పాత్వే అనుకోవచ్చు. ఇట్లా 2 మెదళ్ళు కలుపుతో ఒకటి ఏర్పడుతుంది ఇలాగా. అయినప్పుడు ఏంటంటే 2 మెదళ్ళు ఒకదానికొకటి ఐక్యం అవుతాయి, ఐక్యమై 2 కలిపి పనిచేస్తాయి. ఆ 2 కలిపి పనిచేసినప్పుడు మీ లోపల ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ చీకటి అనేది ఉండదు, అంతా తెరుచుకుపోయి ఉంటుంది, అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. మీరు పూర్తిగా వెలుగులోకి వచ్చేసి ఉంటారు. ఇంకా చీకటి కోణాలు అనేవి ఏమీ ఉండవు మీలో. మీ లోపల ఏముందో అంతా మీకు తెలుసు, అంతా చూసేశారు మీరు, అంతా చూసేసి అంతా వెలుగులోకి తీసుకొచ్చేసారు. కాబట్టి మీ లోపల ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి శివుడు అనుకోండి, లేకపోతే మీరు కాళ సంకర్షణి కాళి అనుకోండి, లేకపోతే కుర్చిక అనుకోండి, లేకపోతే లలితా పరమేశ్వరి అనుకోండి, ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి సహస్ర చక్రంలో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపం మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు అక్కడికి చేరుతారు, మీ చైతన్యం అక్కడ దాకా వెళ్తుంది. ఈ స్థాయిలో మన మెదడు పనిచేస్తున్నప్పుడు నేను అనేది ఒక విశ్వాత్మ స్థాయిలోనే ఉంటుంది తప్ప ఒక ఒక వ్యక్తి రూపంగా నేను అనే అహంకారం అక్కడ ఉండదు ఆ మనిషిలో. దాన్ని జయించేస్తేనే మనం ఆ స్థాయిలోకి వెళ్తాం. కానీ ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే మనకి నేను భద్రంగా ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను అనే దాంతో ఇది చాలా గట్టిగా ముడిపడి ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళగలిగేటువంటి మీలో శక్తి. అందుకనే మీకు ఆధ్యాత్మిక జాగృతిలో పూర్తిగా స్వస్థత అనేది రానిదే మీరు పై స్థాయి స్పందనకి వెళ్ళలేరు. నేను సురక్షితంగా లేను, నేను భద్రంగా లేను అనేది ఒక భావన మనలో ఉన్నంత కాలం ఆ భావనే మనకి పైకి వెళ్లకుండా ఆనకట్ట వేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది. మనం ఎంతగా మనం అన్నిటి నుంచి మనం ఎరుకతో బ్రతికి మనలో అజ్ఞానాన్ని బయటికి తీసేస్తాము, నేను భద్రంగా లేను అనే భావనను మనం అధిగమిస్తాం. అధిగమించి ఒక స్థాయిలో నేను బయటికి అనేసాను నేను చాలా భద్రంగా ఉన్నాను అని,
ఎందుకన్నానో నాకు తెలియదు. గట్టిగా పైకని ఎందుకన్నానా అని నేనే ఆలోచించుకున్నాను చాలా సేపు తర్వాత. నాకప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే నేను అలా బయటికి గట్టిగా అనేసానో ఒక రోజున, ఆ తర్వాత నిజంగా నాకు ప్రతి స్థాయిలో చాలా భద్రంగా ఉన్నట్టుగా అనిపిచ్చేది. ఎంత భద్రంగా ఉన్నట్టు అనిపిచ్చేదంటే, ఎంత రక్షణ ఉంది నాకు. నాకు ఆ స్థాయిలో భగవంతుడు నిత్యం నాతోనే ఉన్నాడనే ఒక భావన నాతో ఉండేది. ఎక్కడైతే మీరు ఆ స్థాయికి వెళ్తారో, నిత్యంగా మీరు ఆ స్థాయిలో ఉంటారో, ఇంక బయట నుంచి భయపడటానికి ఏమీ లేదు. ఈ జగత్తంతా నాలోంచే వచ్చింది. బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేస్తారని, బయట నుంచి ఎవరో వచ్చి ఏదో అంటారని, ఈ భయాలు నాకు అవసరం లేదు. ఇవంతా అజ్ఞానం నుంచి వచ్చిన భయాలు అని మనం అర్థం చేసుకున్నప్పుడు, అంటే నా లోపలిదే నాకు ఈ సృష్టి నాకు అద్దం పడుతోంది. నా లోపల లేనిది నాకు బయట నుంచి రాదు. నా లోపల ఇది లేదు కాబట్టి నాకు అది బయట నుంచి నేను అనుభవించాల్సిన అవసరం లేదు అనే జ్ఞానం నాకు వచ్చినప్పుడు ఏమైందంటే, నాకు చాలా భద్రంగా అనిపించింది. అనిపించినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒంట్లో ఆక్సిటోసిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తి అవ్వటానికి మనలో మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి. ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఏంటంటే, మనలో మన ఆలోచనలకి, మన ప్రవర్తనలకి మనకు అద్దం పట్టేటట్టుగా మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. మనకి ఆక్సిటోసిన్ ఒంట్లో ఎక్కువ పెరిగినప్పుడు ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఎక్కువ పనిచేస్తాయి. నేను ఇందాక మీకు ఒక బొమ్మ చూపించా. దాంట్లో ఒక అబ్బాయి దర్పణంలో లేదంటే అద్దంలో తన మొహం తను చూసుకుంటున్నాడు, ప్రతిబింబం చూసుకుంటున్నాడు. అలా చూసుకోగలిగేటువంటి శక్తి మనకి రసాయనిక స్థాయి, మన శరీరం నిర్మాణ స్థాయికి వెళ్తే ఈ మిర్రర్ న్యూరాన్స్ మూలంగా మనం చూసుకోగలుగుతాం. ఈ మిర్రర్ న్యూరాన్స్ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడి దేహంలో ఒక రకంగా పనిచేస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదగని వాడి దేహంలో ఒక రకంగా పనిచేస్తాయి. ఈ మిర్రర్ న్యూరాన్స్ మనకి మెదడులో ఉంటాయి. ముఖ్యంగా మనం బాగా ఆధ్యాత్మికంగా ఎదిగాక మనకి ఇది పెరైటల్ లోబ్, ఇక్కడ నీలంగా ఉంది చూడండి ఈ భాగం. ఈ పెరైటల్ లోబ్కి మన శక్తి ప్రవాహం ఎక్కువ వెళ్ళి అక్కడ ఎక్కువ పనిచేస్తుంటే మనం చాలా ఆధ్యాత్మికంగా పై స్థాయిలో ఉన్నట్టు. అంటే నేను అనేది చాలా ఆరోగ్యకరంగా గతంలో ఉన్నటువంటి బాధల నుంచి, కష్టాల నుంచి అన్నీ ఒలిచేసుకుని నేను అనేది మన ఒక విత్తనం రూపంలో ఉందనుకోండి. ఉన్నప్పుడు దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అది మీకు ఇక్కడ పెరైటల్ లోబ్ యాక్టివేట్ అయినప్పుడు తెలుస్తుంది. అయితే ఈ మిర్రర్ న్యూరాన్స్ మీకు ఆ పెరైటల్ లోబ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మెదడులో వేరే చోట్ల కూడా ఉంటాయి. అయితే మనకి ఎలా పనికొస్తాయి అంటే, ఏ మనుషులైనా ఉంటాయి ఇవి. ఒక మామూలు మనిషి ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఏదో పని నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు అని మనం చూసి, ఆ పని వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని అనుకరిస్తాం చూడండి. అలా అనుకరించగలిగేటువంటి శక్తి మనకి, మన కాళ్ళు చేతులు ఆ రకంగా మనం వాడగలిగేటువంటి శక్తి ఎలా వాడాలి అంటే, ఉదాహరణకి ఎవరో నాట్యం చేస్తున్నారు. అది చూసి నేను నాట్యం చేయగలగటం అనేది నాకు మిర్రర్ న్యూరాన్స్ బాగా పనిచేస్తే నేను చేయగలుగుతా. అంటే పక్క వాళ్ళ ప్రవర్తనలో మనం చూసి నేర్చుకోగలగటం, పక్క వాళ్ళు ఆచరించేటువంటి పనులు కానీ, పని నేర్చుకోవటం కానీ, స్కూల్లో మీరు చదువుకోవటం కానీ, పాఠాలు నేర్చుకోవటం కానీ, టీచర్ బోర్డు మీద రాసింది మీరు చూసి మీరు రాసుకోవటం, ఇవన్నీ ఏంటి మిర్రర్ న్యూరాన్స్. ఇవి ఉంటేనే మీరు ఆ రకంగా మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఈ మిర్రర్ న్యూరాన్స్ కనుక సరిగ్గా పనిచేయలేదనుకోండి, సరిగ్గా పనిచేయకపోతే మనుషుల వ్యక్తిత్వ దోషాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే వీళ్ళకి పక్క వాళ్ళ బాధ అర్థం కాదు. ఒక తండ్రిలో మిర్రర్ న్యూరాన్స్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, అతను ఏం చేస్తాడు, కొడుకుని హీనంగా కొట్టి హింసించి ఆ చిన్న పిల్లాడు గుండె పగిలేటట్టు ఏడుస్తుంటే కూడా కనికరం కూడా లేకుండా కొడుకుని కొడుతూనే ఉంటాడు. ఎందుకు? కొడుకు ఒక్క బాధ అతనికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? అతని దేహంలో మిర్రర్ న్యూరాన్స్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే పక్క వాళ్ళ బాధను అర్థం చేసుకోవడానికి, పక్క వాళ్ళ ఆకలిని అర్థం చేసుకోవడానికి కూడా మన లోపల ఈ మిర్రర్ న్యూరాన్స్ సరిగ్గా పనిచేయాలి. పనిచేయలేదనుకోండి, మనకి పక్క వాళ్ళ ఆకలి అర్థం కాదు. చాలా మంది వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని వాళ్ళు సరిగ్గా తిండి కూడా పెట్టరు. ఎందుకు? వీళ్ళకి జాలి, వాళ్ళ ఆకలి, వాళ్ళ క్షుద్బాధ వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళకి అనుభవంలో లేదు కాబట్టి, వీళ్ళ కడుపు నిండి ఉంది కాబట్టి పక్క వాళ్ళ ఆకలి వీళ్ళకి అర్థం కాదు. ఎందుకు? మిర్రర్ న్యూరాన్స్ సరిగ్గా పనిచేయట్లేదు. మీలో
మిర్రర్ న్యూరాన్స్ బాగా పనిచేసాయనుకోండి, ఎదుటి మనిషి బాధలో ఉండి ఏడుస్తుంటే మీరు చూడలేరు. మీరు కూడా ఏడ్చేస్తారు. వాళ్ళ బాధ మీకు మీ దేహం లోపల మీకు అర్థమవుతుంది. మీ మనసు లోపల మీకు అర్థమవుతుంది. అలా అర్థం కావాలి ఎదుటి మనిషి బాధ మనకి అంటే మనలో మిర్రర్ న్యూరాన్స్ బాగా పనిచేయాలి. అందుకనే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి, కనికరం, జాలి, దయ ఉన్న వాళ్ళకి వాళ్ళలో మిర్రర్ న్యూరాన్స్ బాగా పనిచేస్తాయి. అది తేడా. అయితే ఈ మిర్రర్ న్యూరాన్స్ ఇందాక నేను చెప్పినటువంటి స్టాండింగ్ వేవ్ ఏమని చెప్పాను మీకు? ఇన్ఫినిటీ లూప్ లాగా ఇలా ముందుకి వెనక్కి ఆ వేవ్ అనేది మనకి బుర్రలో తయారవుతుందని చెప్పాను చూడండి. దానికిను మనం ఎరుకుతో బ్రతకటానికిను వీటన్నింటికి సంబంధం ఉంది. అంతేకాకుండా మిర్రర్ న్యూరాన్స్ బాగా పనిచేసాయనుకోండి, మనకి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి, మనల్ని మనం అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి, మంచి లక్షణాలు మనం బయటికి వ్యక్తపరచగలుగుతాం. మనం ఎదుగుతాం జీవితంలో. అంతేకాకుండా పక్క వాళ్ళకి ప్రేరణ అనేది ఇవ్వగలుగుతాం వాళ్ళ జీవితంలో ఎదగటానికి. చక్కగా ప్లాన్ చేయగలుగుతాం. అనుకున్నది సాధించగలుగుతాం. ఎందుకంటే మనం ఎక్కువగా ఇప్పుడు ఎరుకలో బ్రతుకుతున్నాం. ఎరుకుతో బ్రతికే వ్యక్తి చాలా చేయగలుగుతాడు. ఒక మామూలు మనిషి కన్నా సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతను ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ శక్తితో అనుసంధానం చేసుకుని ఉన్నాడు. దాంతో వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువగా ఒక మామూలు మనిషి కన్నా ఎక్కువగా వాళ్ళల్లో మీకు తెలివి, ధైర్యం, జ్ఞానం, కళలు, రకరకాల మంచి లక్షణాలు మీకు వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ విభజన, స్త్రీ పురుష విభజనని వాళ్ళు ఐక్యం చేసుకుంటున్నారు. శరీరం స్థాయిలో ఐక్యం చేసుకున్నారు, బుర్ర స్థాయిలో ఐక్యం చేసుకుని వాళ్ళని వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపంగా వాళ్ళు అనుకుని ఆ సాక్షి మాత్రం కేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రోజు రోజుకి వాళ్ళలో ఉన్నటువంటి దోషాల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలను వాళ్ళ ప్రవర్తనలకి అద్దం పడుతున్నాయి. కాబట్టి బయట వాళ్ళ మీద తప్పు రుద్దకుండా వాళ్ళ జీవితానికి బాధ్యత తీసుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకోవటం మూలంగా ఈ మిర్రర్ న్యూరాన్స్ ఇంకా వీళ్ళు బాగా పనిచేస్తాయి. పైగా ఈ మిర్రర్ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయి ఆధ్యాత్మికంగా ఎదిగే వాడికి అంటే, ఇప్పుడు నేను ఇది మీకు ఒక చైతన్యం, తర్వాత ఎరుకతో బ్రతకటం, దానికి లింక్ చేసి మీకు ఈ కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ చూడండి, పురుషుడు, ప్రకృతి. నేను ఇందాక చూపించిన స్లైడ్. ఇక్కడ ఒక మనిషి తన ప్రతిబింబాన్ని తను చూసుకుంటున్నాడు. ఆ చూసుకునేవాడు ఎరుకతో చూస్తున్నాడు. అంటే ఎరుకతో అలాగా చూస్తున్నవాడు సాక్షి మాత్రంగా చూస్తున్నాడు. సాక్షి మాత్రంగా మీరు బయటకేసి చూసినప్పుడు మీకు బయట లోకం మీకు అద్దం పడుతుంది. ఎందుకంటే మీరు ఎరుకతో బ్రతుకుతున్నారు. అంటే మీరు బయట లోకాన్ని చూసేటప్పుడు దాంట్లోంచి ఏం నేర్చుకోవచ్చు అన్నట్టుగా మీరు చూస్తున్నారు. మీరు ఆ రకంగా చూస్తున్నప్పుడు మీరు ఏం పాఠాలు నేర్చుకోవచ్చో దానికి ప్రతిబింబం పట్టేది బయట లోకం అవుతుంది. అప్పుడు అది ఏమవుతుంది? చైతన్యం, ఆ చూసేవాడు బయటికి పంపించేటువంటి శక్తి ఎరుక రూపంలో మళ్ళీ అతనికి ప్రతిబింబం వెనక్కి వస్తుంది. అంటే ఇట్లాగా ఆ 8 షేప్లో అనంతం అనేటువంటి ఇన్ఫినైట్ వేవ్ అనేది అక్కడ అతను సృష్టించుకుంటున్నాడు. అంటే ఎరుకతో బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైతే బయటికి దృష్టి పెట్టారో, దృష్టి పెట్టేది బయట లోకంలో దోషాలు వెతకడానికి కాదు, దాంట్లోంచి ఏం నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో బయటకేసి చూస్తున్నారు. మీకు తెలుసు, మీకు ఏదైతే బాధ పెట్టేది, భయపెట్టేవి ఇట్లాంటివి విషయాలు ఉంటాయో దాంట్లోంచి కూడా నేర్చుకునేవి ఉంటాయి. మీకు బాధ, భయం అనేది అజ్ఞానం. అజ్ఞానాన్ని పక్కకు పెట్టి ఆ జరిగిన సన్నివేశంలోంచి ఏం నేర్చుకోవచ్చు అనేది మీరు ఆలోచించారనుకోండి, అప్పుడు మీ మెదడు ఆలోచించే విధానం మారిపోతుంది. మీరు ఇప్పుడు భయంలోంచో, కోపంలోంచో లోకాన్ని చూడట్ల, బాధలోంచో. ఈ బాధలోంచి నేను ఏం నేర్చుకోవచ్చు అని చూస్తున్నారు. చూసినప్పుడు ఏమవుతుంది? మీరు ఎరుకుతో బ్రతుకుతున్నారు. అంటే పాజిటివ్గా బ్రతుకుతున్నారు. ఎరుకుతో బ్రతికినప్పుడు ఏమవుతుందంటే, మీకు బయట లోకం మీ లోపల మీరు ఏం మార్చుకోవాలో దానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటుంది మీకు వచ్చే అనుభవాల తర్వాత. ఇది ఎక్కువ అద్దం పట్టినప్పుడు ఏమవుతుందంటే, మీ తల లోపల మిర్రర్ న్యూరాన్స్ అనేవి చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఆ మిర్రర్ న్యూరాన్స్ ఎక్కువ పనిచేయడానికి
ఆక్సిటోసిన్ కూడా అవసరం అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మనం సురక్షితంగా ఉన్నాము. బయట నుంచి మనం చూసి భయపడేది ఏది లేదు అన్న భావన మనలో వచ్చినప్పుడు మనం ఇంకా, ఇంకా ఏం నేర్చుకోవచ్చని మన బాధలోంచి వచ్చేటువంటి పాఠాల కోసం కూడా చూస్తారు. ఆ చూసినప్పుడు ఏంటంటే మీరు భద్రంగా ఉన్నారనే ఒక ఆలోచన మీకు ఏదో మూల ఉంటుంది. ఉండటం మూలంగా మీరు ఊరికనే ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజంలోకి వెళ్ళరు. అంటే కోపంలోకో, దుఃఖంలోకో వెళ్ళరు. వెళ్ళకుండా దానికి పైన దాన్ని అధిగమించి మీరు జరిగే సన్నివేశాన్ని చూడగలుగుతారు. ఎలా చూడగలుగుతారు? ఎరుకతో చూడగలుగుతారు. ఎరుకతో చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే బయట జరిగే విషయాలు మీ గురించి ఏదో ఒక మీకు తెలియని విషయానికి అది అద్దం పడుతుంది. అంటే మీ దేహంలో మిర్రర్ న్యూరాన్స్ బయట నుంచి నేర్చుకోగలిగే విషయాల్లో మంచి, మీ లోపల మీరు ఏది మార్చుకోవాలో మీకు చూపిస్తాయి. చూసేవాడు శివుడైతే చూపించేదే శక్తి. అదే మీకు మెదడులో స్టాండింగ్ వేవ్‌గా ఫార్మ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది. శివుడు, శక్తి ఇద్దరు కలిస్తే అనంతం. ఇన్ఫినిటీ సింబల్. ఈ అనంతం అనేటువంటి ఆకారంలోనే మన తల మెదడు లోపల శక్తి ప్రవాహం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నేను వేసాను చూడండి. 2 మెదడుల్ని కలుపుతూ అదే ప్రవాహం మన తలలో ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు మన లోపల మెదడు లోపల ఉన్నటువంటి శివుడు, శక్తి అనే చీలిక లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 కలిపి పనిచేయడం మొదలుపెడతాయి. ఆ స్థాయి వరకు వెళ్ళాలంటే మనం ఎరుకతో బ్రతకాలి. అలా మీకు అయిపోయాక 2 మెదడుల ఐక్యం అయిపోయాక మీ శరీరంలో ఇంకో మార్పు జరుగుతుంది. ఆ మార్పు మూలంగా ఇంకా మీ ప్రయత్నం లేకుండానే మీ సహజ స్వభావంగా మీరు సాక్షి మాత్రంగా బ్రతికేస్తారు తర్వాత. ఆ మార్పు ఏం జరుగుతుంది మీ దేహంలో అంటే మీకు గుండె భాగంలో చాలా కదలికలు ఎక్కువైపోతాయి. మనకి గుండెలో ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది, హృచ్చక్ర ఇటుంటుంది, మనస్థన ఇటుంటుంది, ఇక్కడ థైమస్ గ్రంథి అనేది ఉంటుంది. ఈ థైమస్ గ్రంథి ఇక్కడ చూడండి వెలుగుతూ ఉంది. రెండో బొమ్మలో, మొదటి బొమ్మలో కూడా కనిపిస్తుంది ఎర్రగా మీకు. ఈ గ్రంథికిను మన అనాహత చక్రానికి లేదంటే గుండె భాగంలో జరిగేటువంటి ఎనర్జెటిక్ మూమెంట్స్కి సంబంధం ఉంటుంది. అయితే థైమస్ గ్రంథి అనేది మనకి 15వ ఏటే ఇది ముడుచుకుపోయి ఆ తర్వాత అంతగా ఇది పనిచేయదు. 15 ఏళ్ల కన్నా చిన్న ప్రాయంలో ఏంటంటే ఇది మన దేహంలో టీ సెల్స్ అనేవి ఉత్పత్తి చేస్తుంది. దాని మూలంగా ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ దీని ప్రభావం తగ్గిపోయి ఇంకా వయసు మరీ పెరిగిపోయిన వాళ్ళకి ఇది పనిచేయదు ఇంచుమించు. అందుకనే వాళ్ళకి రకరకాల రోగాలు రావడం లాంటివి అలా ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక జాగృతి జరిగాక ఈ స్థాయి వరకు మనిషి ఎరుకతో బ్రతుకుతో ఈ స్థాయి వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే థైమస్ గ్రంథి అనేది మళ్ళీ అది మేల్కొంటుంది. అంటే ఏదైతే ముడుచుకుపోయిందో 15వ ఏట మామూలు మనిషికి ఏదైతే ఇంకా అది అందుబాటులో ఉండదో అది మళ్ళీ పిచ్చుకోవటం మొదలు పెడుతుంది. అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ నొప్పి వస్తుంది. ఇట్లా ముట్టుకుంటే కూడా ఇక్కడ లోపల ఈ భాగంలో అది పెరుగుతున్నప్పుడు దాని ఆకారం చాలా నొప్పి పెడుతుంది. ఒక స్థాయిలో మీకు హార్ట్ లోపల వేరు భాగాల్లో కనెక్షన్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది ఏదో పైకి ఇట్లా ఉబ్బొస్తుంది ఒకటి ఇక్కడ అని. దీనికిను మన ఆనందమయ కోశం అంటే కారణ దేహంతో సంబంధం ఉంటుంది. ఇది మళ్ళీ ఆ స్థాయిలో పనిచేయడం మొదలవుతుంది. ఈ మార్పులు ఈ భాగంలో అవుతున్నప్పుడు మీకు ఇక్కడున్న హృచ్చక్రాకి, ఇక్కడున్న మనస్తనకి మధ్యలో ఉన్నటువంటి అనాహత చక్రానికి వీటికి అన్నిటికి మధ్యలో కనెక్షన్స్ అనేవి ఏర్పడటం మొదలు పెడతాయి. అయితే నేను నా గత వీడియోస్లో కూడా చెప్పాను. రమణ మహర్షి అన్నారు మన జీవాత్మ ఎక్కడ ఉంటుందంటే గుండెకి పక్కన 2 అంగుళాలు పక్కకి ఇటువైపు ఉంటుందని చెప్పి నేను ఎక్కడో ఆయన పుస్తకంలో ఎప్పుడో చదివినట్టు నాకు గుర్తు. నేను అదే చెప్తూ ఉంటాను. అయితే నాకు జరిగిన అనుభవంలో నాకు ఇంకొంత తెలిసింది ఏంటి అంటే ఇక్కడ మనకి మనస్తన అనేది ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి ప్రవాహం ఇటుకేసి వెళ్తుంది. కానీ ఇటుకేసి ప్రవాహం వెళ్ళటానికి ఇక్కడ గ్రంథి ఉంటుంది. ఆ భేదన జరగాలి. ఆ భేదన జరిగాక ఏమవుతుందంటే మీకు ప్రవాహం ఇక్కడి నుంచి ఇక్కడికేసి అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహం తెరుచుకుందే మనం సాక్షి మాత్రంగా బ్రతకడానికి ఆ స్థితికి మనం వెళ్ళలేము.
ఇంకొకటి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఆ ప్రవాహం ఇటుకేసి వెళ్తున్నప్పుడు మనకి తల పైన ఒక రంధ్రం ఉంటుంది. అదేంటో చూపిస్తా. మనకి తల పైన రంధ్రాలు ఉంటాయి. ఎన్ని రంధ్రాలు ఉంటాయని నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. అయితే మనందరికీ తెలిసింది బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఇలా 5 వేళ్ళు పెట్టారనుకోండి, ఇది బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం. అయితే ఈ బ్రహ్మరంధ్రం వెనకాలే కొద్దిగా వెనక్కి ఇక్కడ మీకు శివరంధ్రం అని ఉంటుంది. ఆ రంధ్రం ఇక్కడ మీకు నీలం రంగులో ఉంది చూడండి. ఈ శివరంధ్రం ఏంటంటే ఇది శివలోకాలకి మనకు కనెక్షన్ ఏర్పరుస్తుంది. అయితే నేను అర్థం చేసుకుంది ఏమిటి అంటే, ఈ శివరంధ్రం అనేది మీకు తెరుచుకుంటుంది. ఎప్పుడు తెరుచుకుంటుంది అంటే, మీకు నేను చెప్పాను చూడండి, శక్తి ప్రవాహం ఇక్కడి నుంచి ఇటుకేసి అలా ప్రవహిస్తున్నప్పుడు ఏమైందంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రవాహం తల్లోకి వెళ్తోంది అనేది నాకు అర్థమైంది. అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఈ ప్రవాహం నాకు ఈ శివరంధ్రంలోంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ బయటికి శక్తి వస్తుంది నాకు ఇలాగా బయటికి శక్తి విడుదలవుతుంది కంటిన్యూస్గా అక్కడి నుంచి. అలా విడుదలవుతున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ఎరుకలో బ్రతుకుతున్నాను, ఇంకా ఎక్కువగా సాక్షి మాత్రంగా బ్రతుకుతున్నాను. అయితే టాప్ డౌన్ అవేకనింగ్ అయ్యే వాళ్ళకి బ్రహ్మరంధ్రం అనేది వాళ్ళకి తెరుచుకోదు కాబట్టి వాళ్ళకి తల మీద ఈ శివరంధ్రం అనేది తెరుచుకుంటుంది. దాంట్లోంచి బయటికి శక్తి ప్రవాహం ఉండటం మూలంగా వాళ్ళు సాక్షి మాత్రంగా బ్రతకగలుగుతారు ఆ టాప్ డౌన్ అవేకనింగ్ లో కూడా. మీకు ఇది కుండలిని జాగుతైన వాళ్ళకి కూడా తెరుచుకుంటుంది. కాబట్టి మీకు ఈ శివలోకాలకి దారి అని శివరంధ్రాన్ని అంటారు. ఈ శివలోకాలకి దారి అనే తర్వాత వేరేగా ఏమైనా నాకు అనుభవంలోకి వస్తుందేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు నేనున్న స్థితిలో నాకు ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది అంటే, ఈ ద్వారం గుండా బయటికి శక్తి ప్రవాహం వెళ్ళినప్పుడు ఆ శక్తి ప్రవాహం నాకు ఇక్కడ మొదలై ఇలా వెళ్ళి తల్లోకి వెళ్తోంది, వెళ్ళి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కువగా సాక్షి మాత్రంగా బతకటం అనేది నాకు అనుభవంలోకి వస్తుంది. అయితే ఇది మన ఆజ్ఞా చక్రం వ్యవస్థ. ఈ కింద కన్నులా ఉంది చూడండి, అది ఇక్కడ మూడో కన్ను. దాని నుంచి పైకి చక్రాలు అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే నేను ఇక్కడ ఒక యారో పెట్టా, బ్లూ యారో. ఆ బ్లూ యారో మీకు ఒక ఆకారాన్ని చూపిస్తోంది. అది చూడటానికి ఎలా ఉంటుందంటే, మనకి పొలంలో నేల దున్నేటువంటి నాగలి ఉంటుంది చూడండి, అది నాగలి ఆకారంలో ఉంటుంది. అయితే ఇది చక్ర కాదు, ఇది చాలా మందికి అది ఏంటో కూడా తెలియదు, అదేదో ఉందనుకుంటారు అక్కడ. ఇది ఏంటి అనేది నాకు అనుభవంలో అర్థమైంది. ఇది చక్ర కాదు, మనకి ఈ రెండు బ్రెయిన్స్ మధ్యలో కనెక్షన్. నేను చెప్పాను చూడండి, మీకు ఇటువైపు పురుష శక్తి మీకు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్ వెళ్తుందని, ఇటువైపు స్త్రీ శక్తి ఇటు మీకు ఇటువైపు వెళ్తుంది, ఇట్లా క్రిస్ క్రాస్ అవుతాయని చెప్పాను చూడండి మీకు ఎనర్జీస్. అదే ఈ నాగలికి చూడండి ముందు భాగంలో మీకు ఇట్లాగా రెండు అడ్డంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది చూడండి. అదేంటి అంటే, ఈ ఇట్లా జంక్షన్ లో ఇటు నుంచి ఇటువైపు వెళ్ళే శక్తి, ఇటువైపు నుంచి ఇటు వెళ్ళే శక్తి మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే మీ దేహంలో కుండలిని శక్తి లేదంటే మీ దేహంలో ఉన్నటువంటి శక్తి గనక ఆ స్థాయికి చేరినప్పుడు మీకు ఏమవుతుందంటే, రెండు బ్రెయిన్స్ లో శక్తి ప్రవాహం అనేది అవి ఇంటర్సెక్షన్ ఏర్పడి, అంటే ఇందాక నేను చూపించినటువంటి ఆ ఇన్ఫినిటీ సింబల్ లాగా అవి ప్రవహించడం మొదలు పెడతాయి. మీకు పైకేసి వెళ్తుంది చూడండి ఆ నాగలి పై భాగం, ఆ పై భాగం ఎటుకేసి వెళ్తుంది అంటే పైకి వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని సూచిస్తుంది. శివరంధ్రం సూచిస్తుంది అది. అంటే ఇక్కడి నుంచి బయటకు శక్తి ప్రవాహం వచ్చేటట్టు. అంటే మీ శక్తి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీకు రెండు బ్రెయిన్స్ కలిపి పనిచేయటం, అక్కడ వాటి మధ్యలో 8 సింబల్ అనేది ఏర్పడటం, దాంతో పాటు మీకు ఇక్కడ ఈ భాగంలో మీకు ఇటుకేసి ప్రవాహం రావటం మూలంగా ఈ శివరంధ్రం నుంచి బయటికి ప్రవాహం అనేది ఏర్పడటం మూలంగా మీరు ఎక్కువగా ఇంకా ఎరుకతో బ్రతకటం, ఇంకా సాక్షి మాత్రంగా ఉండటం, ఇంకా మీ దేహంలో మిర్రర్ న్యూరాన్స్ ఇంకా బాగా పనిచేయటం, మీకు ఇంకా చాలా త్వరగా చాలా విషయాలు అంతగత మీకు అర్థం కాని విషయాలు ఇంకా అర్థమైపోయి మీ చాలా నిగూఢమైనటువంటి లేదంటే చాలా లోతైనటువంటి దుఃఖం కానీ కోరికలు కానీ మనం ఎదుటి వాళ్ళని తప్పు పడతాం చూడండి, ఆక్షేపిస్తాము, అవన్నీ మనకి ఆ జడ్జ్మెంట్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి, ఈ భాగంలో ఉంటాయి.
ఇక్కడ ఏమవుతుందంటే మిర్రర్ న్యూరాన్స్ ఇంకా బాగా పనిచేయటం, మీరు ఆ జ్ఞాపకాల్ని చూసే విధానం మారిపోతుంది. మారిపోయి దాంట్లోంచి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకుని ఇంకా మీరు ఆ జ్ఞాపకాలను వదిలేస్తారు. దాంతో ఇంకా పూర్తిగా మీరు ఎరుకలోకి వచ్చేస్తారు. సాక్షి మాత్రంగా ఈ నిమిషం బ్రతకడం నేర్చుకుంటారు. ఇంకా గతం లేదు, భవిష్యత్తు లేదు. అయిపోయింది. ఆ 2 పోతాయి మీకు. పోయి ఈ క్షణంలో బ్రతకటం అనేది మీరు నేర్చుకుంటారు. ఇది ఎలా అవుతుందంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తా. చాలా మంది ఆడవాళ్ళకి ఎదురయ్యేటువంటి అనుభవం. వాళ్ళని ఒక్కో పరిస్థితుల్లో కొంతమంది పొగుడుతారు. కొంతమంది వాళ్ళ మీద నిందలు మోపుతారు. వాళ్ళని పీడించే ఉద్దేశంతో ముందే వాళ్ళని చెడ్డవాళ్ళుగా, వాళ్ళకి క్యారెక్టర్ లేదని వాళ్ళ మీద నింద మోపటం. అయితే దీంట్లో అన్ని రకాలు అందరు ఆడవాళ్ళు ఇంచుమించు అనుభవిస్తారు. సీతాదేవికే అగ్ని పరీక్ష అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ బాధ, దుఃఖం ఆడవాళ్ళలో చాలా లోతుల్లో ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు ఎవరో నన్ను ఒక వేశ్యతో సమానంగా నన్ను మాట్లాడారు. ఇంకో స్థాయిలోనేమో అదే ఆడదాన్ని ఒక దేవతలా చూసేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాలుగా చూసేవాళ్ళు ఉంటారు. అయితే ఎక్కడైతే వాళ్ళు అవమానాలు పడ్డారో అక్కడ వాళ్ళకి చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఎక్కడైతే వాళ్ళని ఎవరో దేవతలా చూసారో అది వాళ్ళకి చాలా ఆనందాన్ని, ఏదో వాళ్ళు చాలా గౌరవం పొందినట్టుగా వాళ్ళు అనుకుంటారు. అయితే ఇదే అనుభవం మీరు ఈ స్థాయికి వచ్చాక ఆ అమ్మాయికి అది ఎలా అర్థం అవుతుందంటే, ఈ సృష్టిలో ఉండేటువంటి అన్కాన్షియస్ మైండ్ అనేది సమిష్టి మానవాళి ఒక డేటా నాలెడ్జ్ బ్యాంక్ అనుకోండి. మన కథలు, గాథలు, నమూనాలు, అంటే మనిషి ప్రవర్తన ఇలా ఉండాలనే నమూనాలు. ఈ నమూనాలని కూడా మనం ఆర్కిటైప్స్ అని అంటాం. ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. అయితే భూమి మీద ఆడవాళ్ళ ఆర్కిటైప్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఆ ఆర్కిటైప్స్ అంటే నమూనాలు. ఆడవాళ్ళ ప్రవర్తనను బట్టి మనం వాళ్ళని వర్ణించడానికి ఉపయోగించేటువంటి రకరకాల వర్ణనలు ఉంటాయి చూడండి. అన్నిటినీ కలిపి రకరకాల ఆర్కిటైప్స్ అని అనుకుందాం. అంటే ఆడదాన్ని మీరు వేశ్యగా చూడొచ్చు, దేవతలా చూడొచ్చు, తల్లిలా చూడొచ్చు, కూతురులా చూడొచ్చు, సోదరిలా చూడొచ్చు, వీరనారిలా చూడొచ్చు, భిక్షగతిలా చూడొచ్చు, మహారాణిలా చూడొచ్చు. ఇవన్నీ ఆర్కిటైప్స్, రకరకాల పాత్రలు. ఈ పాత్రలో ఒక జ్ఞానం మనకి యూనివర్సల్ కాన్షియస్నెస్ వస్తుంది. అదే జ్ఞానం ఆధారంగా మనం ఒక మనిషిని గుర్తిస్తాం అన్నమాట. అయితే ఈ స్థాయికి వెళ్ళిన అమ్మాయికి ఏమవుతుందంటే, తన మీద తప్పుడు ముద్ర వేసిన వాళ్ళు, తనను నిందించిన వాళ్ళు, తనను పొగిడిన వాళ్ళు, అంటే మంచి చెడు అన్ని రకాలుగా వాళ్ళని చూసిన వాళ్ళు, ఈ సృష్టిలో ఉన్న రకరకాల ఆడవాళ్ళ ఆర్కిటైప్స్ని తనలో ఉన్నాయన్న విషయాన్ని తనకి చూపిస్తున్నారు అనే సంగతి ఆ అమ్మాయికి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ అమ్మాయి ఇంకొకళ్ళని వేశ్య అని ఆ అమ్మాయిని చులకనగా చూడటం, లేకపోతే ఇంకెవరి మీదో ఎవరితోనో అఫేర్ ఉందని ఆ అమ్మాయిని, వేరే అమ్మాయిని చులకనగా మాట్లాడటం ఈ అమ్మాయి కూడా చేసి ఉంటుంది. కాబట్టి మీకు ఒక రకంగా బయట జరిగేటువంటి బాధాకర సన్నివేశాలు మీకు అద్దం పడతాయి. ఎలాంటి అద్దం పడతాయి మీకు? నువ్వు ఏదైతే వేరే వాళ్ళ మీద ముద్ర వేస్తున్నావో అది నీలో కూడా ఉందని చూపిస్తోంది. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ ఆర్కిటైప్స్ రకరకాల వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఆ వ్యక్తపరచగలిగే శక్తి నీలో కూడా ఉంది అన్న విషయాన్ని నీకు బయట లోకం నీకు ఈ చేదు అనుభవం రూపంలో చెప్తోంది. ఆ అనుభవంలో చేదును పక్కకు పెట్టావు అంటే అనుభవ సారం తీసుకో. నీ లోపల, అంటే నీ లోపల వేశ్యగా బ్రతికేయగలిగేటువంటి శక్తి నీకుంది, దేవతగా బ్రతికేయగలిగేటువంటి శక్తి, అన్ని రకాల శక్తుల్ని నువ్వు బయటికి విడుదల చేయగలిగే, అంటే వ్యక్తపరచగలిగేటువంటి శక్తి నీలో ఉంది. అది గ్రహించు అని చెప్తున్నాయి. మన జీవితంలో గతంలో జరిగిపోయినటువంటి చేదు అనుభవాలు, లేదంటే మనకి చాలా పెద్ద పీఠం వేసి మనకి గౌరవించి, అంటే మన నుంచి ఏదో ఆశించే చేస్తారు ఎవరైనా, అది కూడా అలా చేసేవాళ్ళు వాళ్ళని కూడా అర్థం చేసుకో, వీళ్ళని కూడా అర్థం చేసుకో. నువ్వు ఈ విశ్వంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఒక అన్ని ఆర్కిటైప్స్ ని నువ్వు వ్యక్తపరుస్తున్న సంగతి నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఇంకా మనకి గతంలో విషయాలు ఏం బాధపెట్టాం. మనం ఆర్కిటైప్ ఒక శక్తి మన ద్వారా బయట లోకానికి వెళ్తోంది, అది నేను కాదు, అది ఆర్కిటైపల్ ఒక్క శక్తి అన్న సంగతి మనం గ్రహిస్తాం. ఇది ఎలా గ్రహిస్తాం? ఎరుకుతో బ్రతికినప్పుడు గ్రహిస్తాం. మన దేహంలో ఉన్నటువంటి మిర్రర్ న్యూరాన్స్, మన దేహంలో మన ప్రవర్తనకి అద్దం పట్టగలిగేటువంటి శక్తి ఏదైతే మనలో ఉందో,
ఈ 2 బ్రెయిన్స్ కలిపి పనిచేసినప్పుడు ఈ శక్తి ప్రవాహం ఇంకా బాగా పనిచేస్తుంది. ఇంకా తొందరగా మీకు అద్దం పడుతుంది. పట్టేసరికి మనకి మన మూల గాయాలు, మనలో గుండెల లోపల ఎక్కడో మూలన ఉన్నటువంటి కొన్ని జడ్జ్‌మెంట్స్ అంటారు చూడండి. ఆ జడ్జ్‌మెంట్స్ మనలో ఉండటం మూలంగా మనం ఎదుటి వాళ్ళ మీద తప్పు రుద్దుతాం. మనకి ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళలా కనిపిస్తారు. ఎదుటి వాళ్ళు చెడు కనిపించాలి అన్నా కూడా అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మన లోపల నుంచే మొదలవుతుంది. మన లోపల ఉన్న చెడు చెరిపేసుకుంటే మీకు బయట చెడు కనిపించదు. మనం నిష్కల్మషంగా ఒక చంటి పిల్లాడిలాగా అయిపోతాం. అంటే బయట ఉంది చెడు అని గ్రహించగలుగుతాం కానీ మనకి అది అందరిలోనూ ఉంటుందన్న సంగతి మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రత్యేకించి ఒక మనిషిని పట్టుకుని కించపరచాల్సిన అవసరం మనకు ఉండదు. భూమి మీద జీవితం ఇలాగే నడుస్తుంది అని ఒక అవగాహనతో బ్రతుకుతాం కాబట్టి ఇంక మనం భయంలోంచి బ్రతకం. సాక్షి మాత్రంగా లోకాన్ని చూస్తూ బ్రతుకుతాం. అది అవ్వాలి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఎరుకతో బ్రతకాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కొన్ని మార్గాల ద్వారా మన దేహంలో మనం మిర్రర్ న్యూరాన్స్ యొక్క ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఈ మిర్రర్ న్యూరాన్స్ మనం ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నప్పుడు అంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అంటారు. అంటే మనం కొంతసేపు సాయంత్రం పూట కూర్చుని కూడా చేయొచ్చు. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే మీ ధ్యాసని ఇప్పుడు ఉన్న వర్తమానానికి తీసుకురావటం, ఆ వర్తమానంలో జరిగే విషయాలను చూడటం, అక్కడే ఉంచటం దాన్ని కాసేపు. తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం. మీ జీవితంలో జరిగే వాటికి తప్పులు ఇతరుల మీద వేయకుండా, ఎందుకంటే మీ కర్మే మీకు తిరిగి వస్తుంది. బయట నుంచి లోకం నుంచి వచ్చేది ఏదీ లేదు. మీకు బయట నుంచి మీకు తీవ్రమైన అన్యాయం మీరు ఎదుర్కొంటున్నా దాని మూలం బయట లేదు, దాని మూలం మీ లోపల ఉంది. మీ లోపల ఆ దోషాలు ఏంటి అనేది మిమ్మల్ని మీరు ఆలోచించే విధానంలో దోషాలు సరిదిద్దుకుంటూ సవరించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంతేకాకుండా బయట లోకంలోంచి నేర్చుకోవడానికి మంచి ఏమైనా ఉంటే ఇతరుల నుంచి అది నేర్చుకుంటున్నప్పుడు మీరు మీ దేహంలో మిర్రర్ న్యూరాన్స్ని పెంచుతున్నారు. ఈ మిర్రర్ న్యూరాన్స్ పెరగటానికి మనం భద్రంగా ఉన్నాము అనే ఒక భావన కూడా సంబంధం ఉంటుంది. మనం భద్రంగా ఉన్నాం అనే భావన మనలో పెరిగినప్పుడు అంటే మన జీవితంలోంచి అనవసరపు గొడవలు చేసే మనుషుల్ని, మనల్ని విషపూరిత అలవాట్లకేసి లాగే మనుషులని, విషపూరిత వాతావరణానికి అలాంటి వాతావరణంలో ఉండకుండా అలాంటి వ్యక్తులకి సందర్భాలకి దూరంగా ఉంటాం. ఒక రకంగా కొద్దిగా ఆధ్యాత్మికంగా మారేటప్పుడు ఒంటరిగా ఉండటమే ఎక్కువ మంచిది వీలైతే. అదే చాలా మంచిది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనలో భద్రంగా ఉన్నామనే భావన పెరుగుతుంది. ఆ భద్రంగా ఉన్నానన్న భావన పెరిగినప్పుడు ఈ మిర్రర్ న్యూరాన్స్ మనకి ఉత్పత్తి ఎక్కువ అవుతాయి మన మెదడులో. ఎందుకంటే ఆక్సిటోసిన్ నాకు అర్థమైందంటే నా దేహంలో ప్రక్రియ జరిగినప్పుడు ఈ ఆక్సిటోసిన్‌కి ఈ మిర్రర్ న్యూరాన్స్‌కి మధ్య సంబంధం ఎక్కువ ఉంది. మనం ఎంత ఎక్కువగా భద్రంగా ఉన్నామని అనుకుంటే అంతగా మిర్రర్ న్యూరాన్స్ పెరుగుతాయి. ఈ మిర్రర్ న్యూరాన్స్ పెరగటం మూలంగా మనం మన గురించి ఇంకా తొందరగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఇవి మన ప్రవర్తనకి అద్దం పట్టేటట్టు, అంటే మనం సెల్ఫ్ అవేర్‌నెస్‌లో బ్రతికేటట్టుగా మన బ్రెయిన్ కెమిస్ట్రీ మారుస్తాయి ఈ న్యూరాన్స్. పైగా మనిషి ఎప్పుడు నేర్చుకుంటాడు? భద్రమైన వాతావరణంలో ఉన్నప్పుడే మనం ఎక్కువ నేర్చుకోవటానికి మనం సంసిద్ధులై ఉంటాం. దాని మూలంగా ఏంటంటే ఎరుకతో బ్రతకటం అనేది వస్తుంది. దీంతో పాటు మనం మన సత్యం మాట్లాడటం, మనకి ఈ ప్రక్రియలో వచ్చిన కళలని మనం ఈ ప్రక్రియలో వచ్చిన మార్పులని మన నిత్యం జీవితంలో అవలంబిస్తూ దాని లోకానికి వ్యక్తపరుస్తున్నప్పుడు ఒక రకంగా ఈ ప్రక్రియ ఇంకా త్వరగా ముందుకెళ్ళటానికి మనం దోహదపడుతున్నాం. నేను ఈ కోశాలని కాదు, నేను అందులోపల ఉన్నటువంటి జీవాత్మని. ఈ జీవాత్మ రకరకాల అనుభవాలు అనేది పొందుతోంది భూమి మీద. ఈ అనుభవాలు తనకు అంటకుండా కూడా భూమి మీద బతకగలుగుతుంది అనే విషయాన్ని గ్రహించినప్పుడు అంటే ఎప్పుడు ఆ మనిషి ఇంకా ప్రస్తుతం అంటే వర్తమానంలోనే బ్రతుకుతాడు. ఇంకా తన గతంలో జరిగిన విషయాలు కానీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు కానీ అతనికి పట్టదు. ప్రతినిత్యం ఆ ప్రకృతి ఒక ఆటని చూస్తూ ఇదొక ఆటని అతను అర్థం చేసుకుని ఈ మాయలోకి మళ్ళీ జారి రాకుండా మాయకి అతీతంగా మాయని ఒక ఆటలా చూస్తూ ఉండేటువంటి తత్వం
ఆ మనిషికి వచ్చేస్తుంది. అదే ఎన్‌లైటెన్డ్ బీయింగ్ చేసే పని. అంటే బ్రహ్మజ్ఞాని ఎవరు అంటే తాను బ్రహ్మం అని తెలుసుకున్న మనిషి. ఇక్కడ ఏంటంటే శివుడుగా సాక్షి మాత్రంగా బయట లోకాన్ని, తన జీవితాన్ని, తనకొచ్చే అనుభవాల్ని చూడగలిగేటువంటి శక్తి మనిషికొస్తుంది. ఇలాంటి మనిషికి ఇంకా కర్మ అంటదు. దాంట్లోంచి బయటకొచ్చేస్తారు. వచ్చేసాకే ఆ స్థితికొస్తారు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది మన దేహంలో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. మన ప్రవర్తనని మనం అద్దం పట్టినట్టు చూసుకుని మనం మనల్ని సవరించుకునే కొద్దీ మనం ఆధ్యాత్మికంగా తొందరగా ఎదుగుతాం. మైండ్‌ఫుల్‌నెస్ లాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఎంత ఎక్కువగా మనం ఇట్లాగా మన జీవితాన్ని చూస్తామో అంత తొందరగా మనకి మన దేహంలో కుడి, ఎడమ అనేవి 2 ఆ విభజన అనేది దేహం స్థాయిలోను, బుర్ర స్థాయిలో గూడా అవి 2 కలగలిసి పనిచేసి మనం పూర్ణులయ్యి మనం మన శివతత్వానికి అంటే ఏదైతే లోకాన్ని సాక్షి మాత్రంగా చూడగలిగి బ్రతికేటువంటి శక్తి ఉంటుంది చూడండి, మనం అక్కడికి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు మన దేహంలో మిర్రర్ న్యూరాన్స్ చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆఖరిలో మనం చైతన్యానికి, ఎరుకలో బ్రతకటానికి ఈ రెండింటికి తేడా ఏమిటి? అంటే ఒకదాన్ని ఆధారం చేసుకుని ఇంకోటి ఉందా? ఒకటి లేకపోతే ఇంకోటి ఉండే అవకాశం ఉందా? అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నేను శివుడిని చైతన్యంగా చెప్పాను. అంటే మన జీవాత్మ. మనం శివతత్వంలో ఉన్నప్పుడు చైతన్య రూపంగా ఉంటాం. మనల్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు అంటే ఎరుకలో బ్రతుకుతున్నప్పుడు మనలోని శక్తి లోపలికేసి చూస్తుంది. లోపలికేసి చూస్తుంది కాబట్టి మన తత్వాన్ని మనకి ప్రతిబింబజేస్తుంది. ఇది ఎరుకలో బ్రతకటం లేదంటే అవేర్‌నెస్ ఇంగ్లీష్‌లో. మరి చైతన్యం ఉంటేనే ఎరుక అనేది ఉంటుందా? చైతన్యం లేకుండా గూడా ఉంటుందా అంటే, చైతన్యం ఉంటేనే ఎరుక అనేది ఉంది. ఒక మనిషి అనేవాడు ఉంటేనే కలిగేటువంటి శక్తి ఉంటుంది. ఒక మనిషి అనేవాడే లేనప్పుడు ఆలోచించే శక్తి అనేది అక్కడ ఉండదు. అదే రకంగా ఆ శక్తి లోపలికేసి వెళ్తున్నప్పుడు అంటే అన్ని కోశాలు దాటుకుని తిరిగి మళ్ళీ జీవాత్మకేసి ఆ పయనం చేస్తున్నప్పుడు ఆ శక్తి ఆ రకంగా పనిచేస్తుంది. జీవాత్మ తనను తాను చూసుకోగలుగుతుంది. అయితే మరి ఎరుక లేకుండా బ్రతకగలమా అంటే బ్రతకచ్చు. చాలామంది అనాలోచితంగానే బ్రతికేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? ఎందుకు మనం గొడవలు పెట్టుకుంటున్నాం? ఎందుకు అత్యాశకు పోతున్నాం? అనే ఒక విచక్షణ వాళ్ళల్లో ఉండదు. అంటే ఇక్కడ ఈ మనిషిలో ఎరుక అనేది లేదు. అలా కూడా బతికేస్తారు. చాలామంది అలానే ఉంటారు. మరి ఏ స్థాయిలో చైతన్యానికి ఎరుక అనేది పోతుంది అంటే వెన్ డస్ కాన్షియస్నెస్ గో బియాండ్ అవేర్నెస్ అంటే అది మనం సమాస్థితిలోకి వెళ్ళినప్పుడు. సమాస్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు సమాస్థితిలో స్థాయిలు ఉంటాయి. మీరు అన్నిటికన్నా పై స్థాయి సమాస్థితిలోకి వెళ్ళినప్పుడు నేను అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనే ఆ గ్రహింపు కూడా మీకు పోతుంది. అంటే మనలోని తత్వం ఈ విశ్వంలో ఉన్నటువంటి తత్వంతో ఐక్యమైపోతుంది ఆ సమాస్థితిలో. అలాంటి సమాస్థితిలో ఎరుక అనేది కూడా మనం కోల్పోతాం. ఇలాంటి సమాస్థితులకి వెళ్ళినప్పుడు మనం తిరిగి వచ్చాక మనకేం గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే మనకి అక్కడ ఎరుక అనేది లేదు. ఆ స్థాయిని దాటి పైకి వెళ్ళిపోయాం కాబట్టి ఒక స్థాయిలో మీకు ఎరుక అనేది కూడా పోతుంది. కాబట్టి మీకు చైతన్యానికి ఎరుకకి మధ్యలో సంబంధం ఏమిటి అంటే మనలో జీవాత్మ ఒకటి ఉంది అని తెలియకుండా మనం బ్రతికినప్పుడు మనం ఎరుకతో బ్రతకం. అప్పుడు మనం ఏంటి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలలో కూరుకుని భయాల్లోంచి కోరికల్లోంచి బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో అంతర్ముఖులం అవుతామో మనలో ఎరుక అనేది పెరుగుతుంది. అంటే అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మన పయనం కాన్షియస్నెస్ కేసి చాలా పై స్థాయిలో మళ్ళీ మనం సమాస్థితుల్లోకి వెళ్ళేటప్పుడు అవేర్నెస్ అనేది కోల్పోతాం. అప్పుడు మనం ఎరుకలో ఉండం. మళ్ళీ తిరిగే సమాస్థితి నుంచి దేహంలోకి వచ్చినప్పుడే మనకి ఎరుక అనేది వస్తుంది. ఇది చైతన్యానికి ఎరుకకి మధ్యలో ఉన్నటువంటి తేడా.
ఉంటానండి. నమస్కారం.